దేశవ్యాప్తంగా వక్ఫ్ రణం ఆగటం లేదు. కొత్త చట్టం అమల్లోకి వచ్చినా ముస్లిం వర్గాల ఆందోళనకు తెరపట్టం లేదు. అనేక సందేహాలు, అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలైతే ఆజ్యం పోస్తున్నాయి. పొలిటికల్ లీడర్ల తీరుపై సామాన్య ప్రజానీకం విరుచుకుపడుతోంది. వక్ఫ్ ల్యాండ్ సరే, దేవాదాయ భూముల సంగతేంటని పాలకులను నిలదీస్తున్నారు ప్రజలు. దేశంలో దేవాదాయ శాఖ భూముల్లో దొంగలు పడ్డారు. లక్షలాది ఎకరాల భూములను కాజేశారు. ఎండోమెంట్ రికార్డ్స్లో భూములు కనిపిస్తున్న ఫీల్డ్ లెవెల్లో మాత్రం మాయమయ్యాయి. సర్వే చేసి భూములకు హద్దులు నిర్ణయించి దేవాలయ భూములుగా బోర్డులు పెడితే రాత్రికి రాత్రే తీసేస్తున్నారు. దీంతో ఎండోమెంట్ ఆఫీసర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కావడానికి సిబ్బంది పర్యవేక్షణ లోపమే కారణమన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. హిందూ సంఘాలైతే ఒక అడుగు ముందుకేసి గర్జిస్తున్నాయి. ఇతర మతస్థుల్లోని ఐక్యత మనకెందుకు లేదు అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఆలయ భూములను కాపాడి విశ్వగురువుగా భారతదేశాన్ని నిలపడమే లక్ష్యంగా ముందుకెళ్తామంటూ శపథం చేస్తున్నాయి. హిందువులైన ప్రతి ఒక్కరూ శ్రమించాలని డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అబ్బాస్ గారు, సామాజిక కార్యకర్త, అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ఏపీ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో అబ్బాస్ గారు, ముందుగా ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ముస్లింల అందరూ ఏకతాటిపైకి వచ్చారు. దాంతో పాటుగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లిమేతరులు కూడా అందరూ సంఘటితంగా వచ్చి దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఈరోజు మనం డిబేట్ పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ ముస్లింల ఐక్యత ఏదైతే ఉందో దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి హిందువుల్లో కొరవడినటువంటి ఐక్యత, మనం ముస్లింలను చూసి చాలా నేర్చుకోవాలి అనేటువంటి ప్రశ్నలు, అలాంటి ఇవన్నీ మనం చూస్తున్నాము. అందుకోసమనే మేజర్గా మిమ్మల్ని ఈరోజు స్టూడియోకి పిలవడం జరిగింది. రాజ్ న్యూస్ ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వ్యక్తికో ఫేవర్గా అసలు మాట్లాడదు ఎప్పుడు కూడా. అందుకోసమనే దీన్ని బయాస్డ్గా కాకుండా అన్బయాస్డ్గా ఈరోజు మనం చర్చిద్దాం. సో మొత్తానికి హిందువుల్లో ఐక్యత కొరవడ్డాం, ముస్లింలలో మీ నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఐక్యత అనేదానికి మీరు దీన్ని అగ్రి అవుతారా? దీంతో ఇట్లా మీరు చెప్తున్నటువంటి దాంట్లో వాస్తవానికి ముస్లింలలో ఐక్యత ఉందా, హిందువులలో ఐక్యత ఉందా అనేది అది సమస్య కాదు ఇక్కడ. అసలు సమస్య ఏంటి? వక్ఫ్ అనేటువంటి ఏదైతే చట్టం కేంద్ర ప్రభుత్వం చేసిందో ఆ చట్టము హేతుబద్ధంగా ఉందా లేదా, అది సరి అయిందా కాదా, సరి అయింది కానప్పుడు ప్రజలలో వచ్చినటువంటి స్పందన అది సరి అయింది కాదు కాబట్టి దాని మీద మాట్లాడాలని చెప్పి ప్రజలు దాని మీద స్పందించి ముందుకొచ్చారు. సరే, ప్రభుత్వం చెప్తా ఉంది ఇది సరైంది అని చెప్పేసి. నేను ఇప్పటిదాకా మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు వక్ఫ్ భూములతో పాటు దేవాదాయ ధర్మాదాయ భూములు కూడా చాలా పెద్ద ఎత్తున ఎంక్రోచ్ అయినాయి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో 80,000 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, 77,000 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. ఈ 77,000 ఎకరాల వక్ఫ్ భూమిలో 55,000 ఎకరాలు కబ్జాకు గురైపోయింది. ఇది వక్ఫ్ ల్యాండ్. అలాగే ఎండోమెంట్ దాంట్లో కూడా 80,000 ఎకరాల ఉన్నటువంటి ఎండోమెంట్ ల్యాండ్లు కూడా దాదాపుగా ఒక 40,000 ఎకరాల వరకు దాంట్లో కూడా కబ్జాకు గురైపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో వీటిని రక్షించుకోవడము అనేటువంటిది ఏదైతే ఉందో దాని సేవ, ధార్మిక పద్ధతుల కోసము ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మనం బీజేపీ ఇప్పుడు ఈ చట్టం చేసింది, వక్ఫ్ చట్టం వాళ్ళు చేస్తూ ఉన్నారు కేంద్రంలో. నేను బీజేపీని ఒకటి అడగదలుచుకున్నాము. ఇప్పుడు మతానికి సంబంధించినటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండు చట్టాలు చేయొచ్చు. అయితే ఎండోమెంట్కు సంబంధించి అంటే దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి చట్టం అనేది సెంట్రల్ చట్టం లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు 11 సంవత్సరాలు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది.
వైనాట్ ఎందుకు చేయలేదు సెంట్రల్ చట్టం చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని దేవాదాయ భూములు ఉన్నాయి, ఎన్ని దేవాదాయ భూములు కబ్జాకు గురైనాయి, వాటన్నిటిని సెంట్రలైజ్డ్గా ఒకే దగ్గరికి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? అంటే ఈ ప్రయత్నం చేయడానికి ఇప్పుడు దానికి ఒక్కటి కావాల్సిన అవసరం, ఇప్పుడు బీజేపీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో అనేక రకాలైనటువంటి విహెచ్పి కానీ లేకుంటే వీళ్ళందరూ కూడా ప్రచారం చేసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాంట్లో ఇంకా అధికారంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా దాంట్లో ఇంకా వేరే ఇంకా కావాలి అనేది ఏం లేదు. దాంట్లో ఐక్యత దీని సమస్య కాదు ఇక్కడ. కాకుంటే అధికారంలో ఉన్నారు, మేము వాళ్ళు పదే పదే చెప్తున్నారు, మేము ఇది చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు మీరు సెంట్రల్ ఎండోమెంట్ యాక్ట్ అనేది ఎందుకు చేయలేకపోతున్నారు? చేయొచ్చు కదా, సర్వేలు చేయొచ్చు కదా. మొన్న అడిగా నేను, ఇప్పుడు వక్ఫ్కు సంబంధించినటువంటిది ఈ దేశంలో 9,40,000 ఇన్స్టిట్యూషన్స్ అంటే చిన్న చిన్న సంస్థలు ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పేసి మనం చెప్తున్నాం. దీంట్లో కబ్రస్థాన్లు ఉన్నాయి, కబ్రస్థాన్లు అంటే శ్మశానాలు, మజీదులు ఉన్నాయి, అలాగే దాంతోపాటు ఈద్గాలు ఉన్నాయి, మదర్సాలు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయని మనం నోటిఫై చేసి ఉన్నాం. అలాగే ఇప్పుడు దేవాదాయ శాఖ కింద కూడా ఇలాంటివి అనేకం నిర్వహించబడుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడుతూ ఉన్నాయి. అలాగే శ్మశానాలు మన దేశంలో 4,53,000 గ్రామాలు ఉంటాయి, నివాస ప్రాంతాలు గ్రామాలు. తర్వాత 7,933 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలలో ఆ గ్రామాలలో అనేక శ్మశాన వాటికలు, అనేక దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కొన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి, కొన్ని కబ్జాలకు గురవుతున్నాయి. దేవుని మాన్యం భూములు, అనేక భూములు ఉన్నాయి, అవి కబ్జాకు గురవుతూ ఉన్నాయి. వాటన్నిటిని రక్షించండి, ప్రొటెక్ట్ చేయండి. వీటిని కూడా రక్షించండి, వీటిని కూడా ప్రొటెక్ట్ చేయండి, సరి అయిన చట్టాలు చేయండి, వాటిని నిర్వహణ చేయండి, ప్రజలకు మంచిగా అందేలాగా చూడండి. ఇది కోరుతున్నటువంటిది. అయితే మీరు అన్నట్టుగా ఏదైతే మీరు పోరాడుతున్నారో, ఏదైతే మీరు ఉద్యమంగా తీసుకెళ్తున్నారో, అలాగే గతంలో కూడా హిందువుల నుంచి ఆలయాల భూములు అన్యాక్రాంతమైనప్పుడు వాళ్ళ నుంచి కూడా ఇదే ప్రొటెస్ట్లు వచ్చాయి. అప్పుడు మీకు ఎలా అయితే ముస్లిమేతరులు అందరూ కూడా సపోర్ట్ చేశారో, అలా మీరెందుకు హిందువులకు సపోర్ట్గా రాలేదు అని కొంతమంది వాదిస్తున్నారు. అది వాళ్ళు చెప్పేది తప్పు. ఎక్కడైనా అలాంటి మూమెంట్ జరిగితే ఆ మూమెంట్కు కంపల్సరీ నేను చెప్తున్నా కదా, నేను అది చేయమని నేను డిమాండ్ చేస్తున్నాయి. అట్లాంటిది ఏం లేదు దాంట్లో. అది వాళ్ళు చెప్తుంది ప్రజల మధ్య ఒక విభజన తీసుకురావడం కోసం చెప్పే ఆర్గ్యుమెంటే తప్ప వాస్తవం అట్లా ఎట్టి పరిస్థితిలో ఉండదు. నేను మొన్ననే మీకు ఒక చిన్న సంఘటన చెప్తా. మనకి ఇక్కడ ఉస్నాబాద్లో ఒక ఎల్లమ్మ గుడికి చాలా కాలం క్రితం ఇచ్చారు, టెంపుల్ కోసము ఇచ్చారు, ఒక ముస్లిం కుటుంబం ఇచ్చింది దాంట్లో. కాబట్టి అనేక ఇట్లాంటివి ఏమీ లేవు, ప్రజలు ఇచ్చిపుచ్చుకున్నారు, అనేక రకాలుగా చేసుకున్నారు, అవన్నీ జరిగినాయి దాంట్లో. అది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇది వీళ్ళది అది వాళ్ళదని కాదు, అవి ప్రజలకు ఉపయోగపడేటివి, ప్రజలకి ఉపయోగపడేటువంటివి. దేవాదాయ భూములు కావచ్చు, లేకుంటే వక్ఫ్ ల్యాండ్స్ కావచ్చు, లేకుంటే శ్మశాన వాటికలు కావచ్చు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేటి, సమాజానికి ఉపయోగపడేటి. వాటిని రక్షించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాటిని రక్షించేటువంటి సరైన చట్టాలు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంకా ఎండోమెంట్ కమిషనర్ ఉంది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఎండోమెంట్కు కమిషనరేట్ ఉంది, నీకు వక్ఫ్కు కమిషనరేట్ లేదు, వక్ఫ్ బోర్డు మాత్రమే ఉంది. దానికి ఏమి జ్యుడిషియల్ పవర్స్ ఏమి ఉండవు, జ్యుడిషియల్ పవర్స్ లేవేమి. ఎండోమెంట్ కమిషనర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, నీకు వక్ఫ్ బోర్డు సిఓ ఒక మామూలు గ్రూప్ 1 ఆఫీసర్ కూడా కాదు. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ ఇప్పించారు. అది కదా, అది ఎవరు పెట్టమన్నారు? అది గవర్నమెంట్ పెట్టింది. దాంట్లో ఎవరు పెట్టమన్నారంటే ఎవరు పెట్టమన్నారు? దాన్ని గవర్నమెంట్ పెట్టింది. అది కదా గవర్నమెంట్. ఇప్పుడు ఉన్నాయి చెప్తున్నాము, ఏమున్నాయో అవి చెప్తున్నాం. ఎవరు పెట్టమన్నారంటే నువ్వు పెట్టమంటే నేను అడుగుతారా, నన్ను అడుగుతారా? నువ్వు పర్మిషన్ ఇచ్చడానికి నీకు రైట్ ఉందా, నాకు రైట్ ఉందా? యు ఆర్ ఆల్సో సిటిజన్, మై ఆల్సో సిటిజన్, ఎవ్రీ వన్ సిటిజన్. అది కదా ఎవరు పెట్టమన్నారంటే ఎవరు పెట్టమంటారు? దాంట్లో ప్రజాస్వామ్యం సిటిజన్ బట్టి ఉంటుంది. అదే కదా, సిటిజన్స్ బట్టే ఉంటుంది. సిటిజన్స్ రైట్ అండి. జ్వాలాపురం శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. ఏపీ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వారు. సార్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అయిపోయినా, ఆస్తులకు సరైనటువంటి లీజులు రాకపోయినప్పటికీ, ఆలయ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయినప్పటికీ కూడాను ఈ సోకాల్డ్ లౌకికవాదులు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా దీనిపైన ముందుకు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. ఏంటి, ఐక్యత నిజంగానే లోపించిందా? అదే ఇప్పుడు మొదటిగా అందరికీ మన రాజు టీవీ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ కూడా శుభ సాయంకాలం అమ్మ. మన ప్యానెల్లో ఉన్న సభ్యులకు మొదటిగా ఒక చిన్న ప్రశ్న, వారు మరీ చెప్పొచ్చు నిదానంగా. బ్రదర్, మనకు వక్ఫ్ బోర్డు ఎప్పుడు వచ్చింది అనేది ఒక విషయం తెలియజేయండి. అయిన తర్వాత తమిళనాడులో తిరుచెందూర్ అనేది ఒకటి ఉంది, తమిళనాడులో దేవాలయం. రీసెంట్ గా
ఈ వక్తు బోర్డు ఈ దేవాలయం అంతా వక్తు బోర్డులో ఉంది. ఇది తిరుచెందూరు తమిళనాడులో ఒకటి దీన్ని వచ్చిందనమాట. అంటే దేవాలయం ఎప్పుడుంది, వక్తు బోర్డు ఎప్పుడు వచ్చింది అన్న విషయాన్ని బ్రదర్ మరి నాకు ఒకసారి తెలియజేయాలి. అమ్మా, ఇప్పుడు దేవాదాయ శాఖ ఆస్తులు అన్నారు. దేవాదాయ శాఖ ఆస్తులు దాదాపు రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలు ఉన్నాయమ్మా. దీంట్లో ఫారెస్ట్ ల్యాండ్ 67,000 ఎకరాలు ఉన్నాయి. అంటే 4 లక్షలు భూములు ఇవి, 67,000 ఎకరాలు ఫారెస్ట్ లో ఉన్నాయి. ఇది దీంట్లో సాగులో లేనివి, అన్యాక్రాంతం అయినవి ఇవన్నీ కలిపి 1,40,000 ఎకరాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సాగులో ఉన్నది 2 లక్షలు మాత్రమే. కానీ దీంట్లో అన్ని కులాలు అంటే అన్ని మతాలు, ప్రతి ఒక్కరికి, హిందువులు అయితేనేమి, ముస్లింలు అయితేనేమి, మన క్రిస్టియన్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఆక్షన్ తీసుకొని దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములని అనుభవిస్తున్నారు. ఈ అనుభవించే దాంట్లో కూడా ఈ 2 లక్షల ఎకరాల్లో కూడా దాదాపు 50,000 ఎకరాలకు డబ్బు రావడంలే దేవాదాయ శాఖకు. అంటే వీరంతా ఇంకొక కోవకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా పొలిటికల్ లీడర్స్ యొక్క అనుంగు శిష్యులుగా వ్యవహరిస్తుంటారు. వీరు తీసుకొని పెట్టుకుంటారు కానీ దేవాదాయ శాఖకు డబ్బు కట్టరు. ఇటువంటి క్రమంలో అన్యాక్రాంతమైనటివి 1,40,000 కోర్టులో ఉన్నవి. ఇవంతా కూడా నాన్ అగ్రికల్చర్ కింద సిటీస్ లో దాదాపు 9,000 ఎకరాలు ఉన్నాయి. ఇవి కూడా దాదాపు దీంట్లో 4,000 అన్యాక్రాంతమయ్యాయి. అంటే ఈ అన్యాక్రాంతమైనప్పుడు నేను నిజంగా ముస్లిం సోదరుని ఈరోజు అభినందిస్తున్నా. వారిని చాలా నిజంగా కూడా వారు ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినప్పుడు కూడా వారి యొక్క హక్కుల కోసం పోరాడుకుంటూ అందరూ సంఘటితమై ఈరోజు అనంతపురం అయితేనేమి, మన విశాఖపట్నం అయితేనేమి, కర్నూలు అయితేనేమి, చాలా చోట్లంతా కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా వారంతా వచ్చి ముందుకు ప్రతిఘటించడం, దానికి మన హిందువులు కూడా పోయి సపోర్ట్ చేయడం. కరెక్ట్ గా చెప్పారు ఇంతకుముందు మీరు అడిగినప్పుడు. మనమల్ని ముస్లింస్ సపోర్ట్ చేయలేదు దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు, దీనిలో ఉన్నప్పుడు మన వాళ్లే మాట్లాడటం లేదు. అంటే దీంట్లో ఎందుకు ఏమైపోతున్నామంటే అందరూ పార్టీల పరంగా విభజించుకొని పార్టీలలోకి ఇదైపోయి, తెలుగుదేశమా, ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీనా, ఇట్లా అయిపోయి ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడుతూ ఓటు బ్యాంకును క్యాచ్ చేసుకోవాలి అన్నది ఒక ప్రధాన అజెండాగా మాత్రమే మిగిలిపోతున్నారు హిందువులంతా. ఈ హిందువుల్లో కూడా ఏదన్నా కానీ జరిగిందంటే దేవాలయంలో ఇప్పుడు రాముని తల గాని, ఏదన్నా మన రథం గాని, ఇటువంటివన్నీ కూడా జరిగినాయి అంటే ఏదో ఒక హిందూ అంటే ఒక బ్రాహ్మణుడనో లేకుంటే ఒక వైశ్యుడనో, ఏదో ఒక హిందూ సంఘాలు 2-3 ఉంటాయనో అనేది కాదు. ప్రతి కులాలు ప్రతిఘటించాలి. ఈ రోజు మనం ముస్లిం సోదరులను చూసి నేర్చుకోవాల్సినది ఇదే. నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, అన్ని కులాలు కూడా బయటికి రావాలి. మేము హిందూ అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి, మన దేశంలో అంతా కూడా. కాబట్టి హిందూ సోదరుల మాదిరి మన హక్కులను మనము కాపాడుకోవడానికి ముందుకు రావాలి అన్నది ప్రతి ఒక్క హిందూ సోదరుడు గుర్తుపెట్టుకోవాలి. మనది సెక్యులర్ దేశం, అందరూ కూడా మనం అర్థం చేసుకుంటాం. మనము అన్ని మతాలను, హిందువులు అయితేనేమి, క్రిస్టియన్లు అయితేనేమి, మనతో సమానంగా భావనగా ఉండాలి అని అనుకొని మనం వెళ్తున్నాము. ఆ భావన ప్రతి ఒక్కరిలో, వారిలో కూడా ఉండాలి. హిందూ సోదరులు కూడా మనకు సపోర్ట్ చేయాలి, క్రిస్టియన్ సోదరులు కూడా మనకు సపోర్ట్ చేయాలి. మనకు అన్యాయం జరిగినప్పుడు, దేవాదాయ శాఖలో ఇంత అన్యాక్రాంతమైనప్పుడు మనము వారికి సపోర్ట్ చేసినప్పుడు వారు కూడా మనతో పాటు సపోర్ట్ చేసి మనతో పాటు ముందుకు రావాలి అనేది వారు కూడా వాళ్ళకి నేను మన ఈ యొక్క టీవీ ద్వారా వారిని నేను కోరుతున్నా. అదే విధంగా మనకు ఉండండి, ఒక్క నిమిషం చెప్తా. ఇప్పుడు దాదాపు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల్లో మనకు శ్రీశైలం అయితేనేమి, కాళహస్తి అయితేనేమి, అన్నవరం అయితేనేమి, ఇటువంటి దేవాలయాల్లో, చాలా దేవాలయాల్లో, ప్రధాన దేవాలయాల్లో దాదాపు షాపులు కూడా, అంటే మనము శ్రీశైల దేవస్థానంకు మనము పోయినామంటే దాదాపు 39 షాపులు ముస్లింస్ పేరు మీద ఉన్నాయి. వాళ్ళు జీవనం గడుపుకుంటున్నారు. దాదాపు ఈ మధ్య కాలంలోనే 2000 మన జీవో నంబర్ 426/2015 గత ప్రభుత్వంలో ఒక యాక్ట్ తయారు చేసింది. హిందూ దేవాలయాలకు, హిందూ దేవాలయ ఆస్తులు గాని, హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి షాపులు గాని హిందువులు మాత్రమే వారిని తీసుకునేదానికి, పాల్గొనడానికి యాక్షన్ లో ఒక అవకాశం ఉందని పెట్టుకుంటే దాదాపు అప్పటికి మనకు శ్రీశైలంలో గాని 39 షాపులు ముస్లింస్ పేరు మీద సోదరులు అందరూ ఉన్నారు, చేసుకుంటున్నారు. 60-70 షాపులు చేసుకుంటున్నారు. దాన్ని వచ్చాక యాక్ట్ వచ్చిన తర్వాత 2020లో హైకోర్టుకు వెళ్లి
దాదాపు 1989 అనే ఒక కేసు వేసి దానికి మనకు హైకోర్టులో వేయడం జరిగింది. ఈ హైకోర్టులో వేసిన తర్వాత మనకు దీనికి సంబంధించిన హైకోర్టు హిందువులకు ఫేవర్ గా ఇచ్చింది. కానీ వాళ్ళు ముస్లిం సోదరులంతా కూడా మరిపోయి మనకు ఇక్కడ ఎక్కడైతే సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ సుప్రీం కోర్టులో కూడా స్టే ఇచ్చారు, జరుగుతున్నాయి. మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మనము సెక్యులర్ దేశము, మనకు హిందువులైనా ముస్లింస్ అయినా మన క్రిస్టియన్స్ అయినా అందరూ మనం సోదరులుగా భావించాలి. కానీ అదే విధంగా మనకు ముస్లిం ఇప్పుడు యాక్ట్ ప్రకారము ఒక హిందూ సోదరుని వేస్తే తప్పేంటి అంటున్నా. ఇప్పుడు మన భూములన్నీ కూడా దేవాలయ భూములంతా కూడా దేవాలయాల్లో భూముల్లో కానీ దేవాలయాల్లో షాపుల్లో కానీ ముస్లిం సోదరులను మనం హక్కును చేర్చుకొని వారికి జీవనోపాధి కల్పించాం. కానీ మనం అక్కడ సలహాలు సూచనలు ఇవ్వడానికి మాత్రమే అక్కడ ఒక హిందూ సోదరిని యాక్ట్ లో వేయడం జరుగుతుంది. దీనివల్ల మరి తప్పేంటో నాకు బ్రదర్ ఒకసారి తెలియజేస్తే, అంటే దానివల్ల దేనివల్ల మనకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న విషయం. మిగతావన్నీ కూడా మనం ఏ విషయాలైనా కూడా మన కంట్రీలో మన ప్రజాస్వామ్యంలో అందరూ సుఖశాంతులతో ఉండాలి, బాగుండాలి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకున్నప్పుడు అందరూ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి అనేది మన హిందూ సోదరుల భావనమ్మా. రైట్. ఓకే శ్రీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడతాను. సో మనతో జాయిన్ అయ్యారు విహెచ్పి నాయకులు వెంకటేశ్వరరాజు గారు. నమస్తే అండి వెంకటేశ్వరరాజు గారు. వెంకటేశ్వరరాజు గారు, ఇప్పుడు వరకు జరిగినటువంటి కాన్వర్సేషన్ విన్నారు కదా. అంటే వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ముస్లింలు ఏదైతే పోరాడుతున్నారో దానికి ముస్లిమేతరులు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిరసన వ్యక్తం చేశారు, చూసాం. అది నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళారు, జాయిన్ అయ్యారు. బట్ హిందువుల భూములకు సంబంధించి, హిందువుల ఆలయాల భూములకు సంబంధించి అన్యాక్రాంతమైనప్పుడు, మనం వ్యతిరేకిస్తున్నప్పుడు, హిందువులుగా వ్యతిరేకిస్తున్నప్పుడు వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా మనకి సపోర్ట్ చెయ్యరు అనేది హిందువుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. హిందువులు వస్తున్నటువంటి అది కాదండి, అది నిజం. అది కూడా ఏదైతే ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, వాటిలో అనేకమైనటువంటి సందర్భాలలో రాళ్ళు, మస్జిద్ల నుండి రాళ్ళు వేసినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న కడప విషయం చెప్తున్నాను, అమ్మవారి రథశావ జీస్తూ ఉంటే వాళ్ళు వచ్చి మీరు ఆపేసేయండి అని చెప్పేసి ఆపినటువంటి పరిస్థితి. ఇలా కాదు, కొట్టి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, కొంతమందిని చంపినటువంటి పరిస్థితి కూడా ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఏంటంటే ఇంకొక విషయం కూడా, వక్ఫ్ బోర్డులో ఉండేటువంటి ఇవాళ 8.5 లక్షల ఎకరాల యొక్క భూమి వక్ఫ్ బోర్డులో ఉంది. వాళ్ళ అటువంటి భూమి వాళ్ళ దాదాపుగా 75% ఆఫ్ ద ల్యాండ్ హిందువులదే. కాబట్టి అంటే విషయం ఏంటంటే ఇవాళ వారు చెప్పారు, ఏది ఒక గుడి ఉంది అని చెప్పేసి, ఏది తమిళనాడులో 1800 ఎకరాల భూమి మాది అని చెప్పేసి వక్ఫ్ బోర్డు ఇవాళ అది చేస్తుంది. అది ఎట్లొచ్చింది బయటికి అంటే, ఒక అక్కడ సేద్యం చేసుకునేటువంటి రైతు దాదాపుగా వాళ్ళ తరతరాల నుంచి చేసుకుంటున్నటువంటి ఆయన వెళ్ళి వాళ్ళ బిడ్డ పెళ్లి ఉన్నది, నేను అమ్ముకొని నేను ఆ బిడ్డ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే ఇది అమ్మడానికి వీల్లేదు, వక్ఫ్ అని చెప్పిండు. మేము ఎక్కడే వక్ఫ్ ఏంది ఏం కథ, మేము మా తరతరాలు దీన్ని సాగు చేసుకుంటున్నాము. దాని తర్వాత మనకు వెల్లడైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ 1600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయం కూడా వక్ఫ్ బోర్డు కిందకి వచ్చేసిందని. ఎవడు వక్ఫ్ బోర్డు, ఎక్కడి వక్ఫ్ బోర్డు, ఏంది వక్ఫ్ బోర్డు అంటే ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా? ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎందుకు మరి వాళ్ళకు ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని జాపుతున్నాం కదా ఇవాళ రెవెన్యూ బోర్డు. తర్వాత వాళ్ళ దగ్గర మొత్తం ఉన్నాయి, ఏదైతే ఏది ఊరికి కూడా వాళ్ళ పెద్ద ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ అన్ని తీసుకొచ్చి సర్వేయర్ వచ్చి చూపెడతాడు అవి. అయితే ఇవాళ మధ్యలో వచ్చిన ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళది ఏంటండి ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇవాళ వాళ్ళు ఈ భూములు మాయి అని చెప్పేసి హిందువులను అంటుంటే, ఇవాళ వక్ఫ్ బోర్డులో కొంతమందిని పెట్టారు, ఇద్దరిని పెట్టారు. వాళ్ళు పెడితే వీళ్ళకేం అభ్యంతరం? ఇప్పుడు అందరు ఉండాలి కదా. ఇప్పుడు సెక్యులర్ రాజ్యము, సెక్యులర్ అంటున్నారు కదా, సెక్యులర్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో వక్ఫ్ బోర్డులో. తప్పేంటి? వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేయాలి? నంబర్ 1. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి బోర్డుల్లో మరి హిందూయేతరులని ఎందుకు పెట్టరు అనేది కదా. హిందూయేతరులు ఎందుకు పెట్టారండి? ఇవాళ నేను విషయం చెప్తున్నాను, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అనేక మంది ముస్లింస్, అనేక మంది క్రిస్టియన్స్ పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్ అంటున్నారు, అది డిపార్ట్మెంట్. ఇవాళ శ్రీశైలం కానీ ఇంకెక్కడ వారు చెప్పారు, ఇవాళ శ్రీశైలంలో 39 షాప్స్ ముస్లింస్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే అసలు చేయకూడదు కూడా. ఫ్యాక్ట్. వాళ్ళు ఎవరండి? ఇప్పుడు మస్జిద్లలో ఒక్క షాప్ ఇస్తారా? వాళ్ళు మస్జిద్లో బోనిస్తారా అసలు? యాక్చువల్గా ఇవాళ మక్కాకు పోదామంటే దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం నుంచి ఎలాగొట్టేస్తారు. విషయం చెప్తున్నాడు. వాళ్ళు ఎవరంటే రావడానికి ఎప్పుడు వస్తారు అంటే, ఎస్ నువ్వు డిక్లరేషన్ రాయి, మా దేవుని మీద
మా 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 డైటీ మీద నీకు నమ్మకం ఉంటే మీరు రండి అక్కడికి. Yeah. నెంబర్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ ఇన్ని లక్షల ఎకరాల యొక్క భూమిని వాళ్ళ కింద పెట్టుకొని అది మేము మాది అని అంటే విషయం రెవెన్యూ బోర్డు ఎందుకుండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకుండి, వాళ్ళకి అన్ని లక్షల కోట్ల రూపాయల జీతాలు ఎందుకు ఇస్తున్నాం మనము? అది కాదు. ఇవాళ వక్ఫ్ బోర్డు వాళ్ళ యొక్క చైర్మన్సే చెప్తున్నారు. ఇవాళ మొత్తం చైర్మన్స్ దాదాపుగా 90% ఆఫ్ ద చైర్మన్స్, స్టేట్ చైర్మన్స్ సార్ ఇది బోకస్. అంటే నేను అనకూడదు, నేను టీవీ మూలాన వాళ్ళు తిట్టినటువంటి విషయం నేనే చెప్తున్నాను. దొంగ నా కొడుకులు మా వక్ఫ్ బోర్డు పేరు చెప్పుకొని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏది హోటళ్లు కట్టుకున్నారు, తర్వాత వాటిని ఆక్యుపై చేసుకొని పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద వేలాది ఎకరాలు వాళ్ళు అది చేసుకున్నారు. పెద్దల గురించి పెట్టినటువంటి వక్ఫ్ బోర్డు ఇది మా బీదల గురించి పెట్టినటువంటి వక్ఫ్ బోర్డు కాదు. చైర్మన్స్ వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి, ముస్లిమ్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పేద ఎంతో మంది వాళ్ళను ఏది ఇంటర్వ్యూస్ తీసుకుంటే చాలా మంచి పని చేశారు, మాకు ఇంతవరకు ఆ వక్ఫ్ బోర్డు నుంచి మాకేం సాయం అందలేదు, అటువంటి వక్ఫ్ బోర్డు మాకు ఉంటేందుకు తగలబెడితేందుకు అని చెప్పేసి వాళ్ళు దే ఆర్ టెలింగ్, ఫ్రాంక్లీ దే ఆర్ టెలింగ్. అటువంటి ఎన్నో ఇంటర్వ్యూస్ వచ్చాయి, దాని గురించి ఎందుకు మాట్లాడరే? ఒకటి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, వాళ్ళలో ఉండేటువంటి పెద్దలు కూడా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డు అందరికీ సమానంగా ఉండేటువంటిదే కాబట్టి పేదలకు కూడా సంబంధించినటువంటిది. ఇప్పుడు వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేదలకు ఉండేటువంటి మంచి చేసేటువంటి తీర్మానాలు చేశారు కాబట్టి రెజల్యూషన్స్ చేశారు, యాక్ట్ పాస్ అయింది కాబట్టి దాన్ని ఉంచాలి అని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి అనేకమైనటువంటి రాష్ట్రాలలో. చైర్మన్స్ అపోజ్ చేస్తున్నారు, సామాన్య ముస్లింస్ అపోజ్ చేస్తున్నారు, మహిళలు అపోజ్ చేస్తున్నారు. వీళ్ళెందుకు వ్యతిరేకించాలండి? స్వార్థపరులు వ్యతిరేకిస్తున్నారు అంతేగాని నిస్వార్థంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు. పేద ముస్లింలకు కనుక ఇది ప్రయోజనంగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా దీనిని పేదలకు ఎవరైతే అభ్యున్నతి కావాలని కోరుకుంటారో వాళ్ళ దాంట్లో వాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే స్వార్థంతో వాళ్ళు కావాలని మసిపూసి మారేడుకాయ చేసి ఇది దొంగ వక్ఫ్ బోర్డు, ఇది ఆ లంగా వక్ఫ్ బోర్డు అని చెప్తున్నటువంటి కథలు వీళ్ళంతా, ఈ కథలు చేస్తున్న వాళ్ళంతా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. అబ్బాస్ గారు, ఒకటి ఇప్పటిదాకా మన మిత్రుడు తమిళనాడు అంశాన్ని లేవనెత్తారు. ఓకే వినండి మిత్రుడు, దాని గురించే చెప్తానని చెప్తున్నా కదా, దానికి ఎందుకు మీరు అంత తొందర ఎందుకు? ఒకటి ఆ వివాదం అనేది ఏంటి, ఆ ఊరు ఎప్పటి నుండో ఉంది, దేవాలయం ఎప్పటి నుండో ఉండొచ్చు, మీరు చెప్పినట్టు 16వ శతాబ్దం 15వ శతాబ్దం నుండి అంతకంటే ముందు కూడా ఉండొచ్చు. కానీ దాని హిస్టరీ చూసినప్పుడు ఏంటి, వినండి పూర్తిగా, 17వ శతాబ్దంలో అక్కడ ఉండేటువంటి రాణి ఏం చేసిందంటే 369 ఎకరాల భూమిని ఆమె వక్ఫ్ చేసింది. ఆమె రాణి. ఓకే రాణి అక్కడ నువ్వు హిస్టరీ తీయండి, ఊరికే మీరు మళ్ళీ పోయి చదువు. అయితే వినండి పూర్తి విను, నువ్వు ఏం చెప్పాడు, నువ్వు సోషల్ మీడియాలో నేను కూడా సోషల్ మీడియాలో ఐఆమ్ ఆల్సో వినండి, మీరు వినండి పూర్తిగా, మీరు వినండి, మీరు ఏదో చెప్పొద్దండి మా కలుపులు నువ్వు ఏది పెద్ద ఇప్పటిదాకా రాణి వినండి పూర్తిగా, ఎవరామె రాణి వినండి పూర్తిగా వినండి, రాణి చెప్పండి, పేరు చెప్పండి, డేట్ చెప్పండి, చెప్పండి. ఈ రోజే అది కాదు, ఇప్పుడు ఒకే నేనేమన్నాడు ఇప్పటిదాకా, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక కుటుంబం ప్రూఫ్ తో మాట్లాడండి సార్, రాణి అని చెప్పారు కదా, రాణి ఎవరు, ఏ కాలంలో ఏ కాలం వరకు అని అంటున్నారు. శతాబ్దంలో రాణి ఇచ్చింది. ఒకటి వినండి పూర్తి వినండి, మీరు కొట్టుకోండి, అది వస్తుంది దాంట్లో, ఎందుకు దాంట్లో నెట్ లో చూడండి, ఇప్పుడు కూడా వస్తుంది, ఎప్పుడు వస్తుంది. రెండోది ఏంటంటే సరే ఆమె ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు వినండి పూర్తిగా, ఏమంటున్నావు, ఈ రోజు ఒక కుటుంబం అమ్మబోతుంటే తెలిసింది అంటున్నావు, అంటే ఇన్నేళ్ల నుంచి అక్కడ ఎవరు భూమి అమ్మలేదు, కొనలేదా?
ఎవరు భూమి అమ్మడం కొనడం జరగట్లేదా ఆ ఊళ్ళో? Very good. వినండి పూర్తిగా. Very good. వినండి. Very good. ఇన్ని రోజులు రాదు ఇప్పుడే ఎందుకు వచ్చింది? Hmm. అది కదా దానికి సంబంధించింది. అందుకనే మీ తప్పుడు వాదనలు, ఇది మీరు ఆడేటువంటి ఒక నాటకం. ఇది మొదటిది. రెండోది ఏమంటున్నాడు? అంటే ఇది ఏం నాటకం సార్? ఏం నాటకం చెప్పండి. ఏమన్నారు? ఏం నాటకం చెప్పండి. ముస్లింలు అందరు వ్యతిరేకించట్లేదు, పేద ముస్లింలు వ్యతిరేకించట్లేదు, ఇంకా వీళ్ళు మీరేమన్నారు ఇప్పటిదాకా? ముస్లింలు అందరూ ఐక్యంగా పోరాడుతున్నారు అంటే ఇది ఏది కరెక్ట్? అంటే నిన్నటి బేస్ అదే అంటున్నా, ముస్లింలు అందరూ ఐక్యంగా పోరాడుతున్నారు అనేది కరెక్టా, లేకుంటే కొందరు వ్యతిరేకిస్తూ కొందరు ఇదవుతున్నారు అనేది కరెక్టా? అంటే ఇట్ సెల్ఫ్ యు ఆర్ ది కాంట్రడిక్షన్. మీరే తప్పుడు స్టేట్మెంట్లు, ఏది నోటికొస్తే అది స్టేట్మెంట్ ఇవ్వడం, అది తప్పు అని చెప్తున్నాం. చట్టంలో ఉన్న లోపం ఏంటి? చట్టం మంచిగా చేస్తే ఎవరైనా దాన్ని, ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను, ఇప్పుడు ఈ దేవాదాయ ధర్మాదాయ భూములు ఉన్నాయి, ఇప్పుడు అన్యాక్రాంతం కాకుండా వాటిని కాపాడండి చెప్తున్నాం కదా. వస్తాం, మీరు ఫైట్ చేద్దాం రండి. వగ్భూములు ఉన్నాయి, మిస్యూజ్ అయితే చట్టం మీ చేతుల కదా ఉంది, దాన్ని సరిగా వాడి మీరు కాపాడండి, వాటిని పేదలకు అందేలాగా చేయండి. అది కదా చెప్తున్నాము. అది చెప్తే అది దాని గురించి మాట్లాడకుండా ఈ భూములన్నీ హిందువులే లేకుంటే ఇవన్నీ ముస్లింలే, హిందువులే, అది అబ్సల్యూట్లీ హిందువులే, అదే కదా అబ్సల్యూట్లీ హిందువులే. మీరు ఎప్పుడు వచ్చిండు? ఇలాంటి అరే మీరు ఎప్పుడు వచ్చిండండి? ఎప్పుడండి? నువ్వెప్పుడు వచ్చినావు? కోట సంవత్సరాల నుంచి. ఎక్కడి నుంచి? ఎక్కడ నుంచి చెప్పు, ఎప్పుడుంది? ముస్లిం రిలీజియన్ ఎప్పుడు వచ్చింది? రిలీజియన్ ఎప్పుడన్నా వస్తుంది? ఎప్పుడు? ప్రతి రిలీజియన్ మాది రిలీజియన్ కాదు, ఏంటిది? అది గుర్తు పెట్టుకోండి. మరి నువ్వే అంటున్నావు, మాట్లాడుతున్నావు, ఏమంటున్నావు? నీది రిలీజియన్, మాది రిలీజియన్ కాదు. నీది రిలీజియన్ నువ్వెందుకు మళ్ళీ హిందూ ధర్మం మేము జీవన విధానమే అని చెప్తున్నాం. ఎవరు జీవన విధానం అంటే తీసుకొస్తున్నావు? మీరు మత ధర్మం అనేది లేని ఏ ఆధారాలు వాదనలు ఇప్పుడు అది కాదా? ఇప్పుడు ఎప్పుడు పుట్టింది రిలీజియన్? ఎప్పుడు పుట్టింది? నువ్వెప్పుడు పుట్టావో ఇది అప్పుడే పుట్టింది. ఇప్పుడు ఇంకొకటి అడిగారు, చరిత్ర తెలియదు కూడా మాట్లాడుతున్నారు. చరిత్ర తెలియకుండా మాట్లాడితే అయిపోతుంది. ఎంతమంది చూస్తున్నారు ప్రేక్షకులు? అందరు చూడండి, మనం చెప్పండి. నీకు చరిత్ర ఏదో పుక్కిట ఏదో ఇప్పుడు ఆయన లేదని వచ్చింది, లేదు నీకు. అరే చెప్తాడు నీకు నీ భూమి అయితే వినండి, ఒకవేళ వాడేవాడన్నా క్లెయిమ్ చేసుకున్నాడు అనుకుందాం, ఏనండి నేను తప్పు క్లెయిమ్ చేశా, ఇది స్టూడియో నాది కాదు, నాదని క్లెయిమ్ చేసుకున్నా, నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే నీది కాదు, నేను ఎందుకు చూపెట్టాలండి? మీరు ఎందుకు చూపెట్టదు? మీరు చెప్తున్నారు కదా మాది వర్క్ అని చెప్పినప్పుడు మీరు ఎందుకు చూపెట్టదు? సేమ్ రెస్పాన్సిబిలిటీ. దాంట్లో నేను అదే చెప్తున్నా నేను ఇప్పుడు ఒక టెంపుల్ది మీకు డాక్యుమెంట్ పట్టుకురమ్మన్నాను అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే కొన్నిటికి డాక్యుమెంట్స్ ఉండవు. ఎందుకు ఉండవు? నువ్వు చాలా నువ్వు ఎక్కడికి పోతావు? పో, నువ్వు ఏడిపోతావు? నువ్వు పుట్టుకెప్పుడు చెప్పండి. తాతాడ పుట్టిండో నా తాతాడే పుట్టిండు. ఎట్లా పుట్టావు? రిలీజియన్ అంటున్నావు ఇక్కడ. ఎవరన్నా రిలీజియన్ ఎక్కడ? నీ రిలీజియన్ వస్తే పోతుంటాయి. నీ రిలీజియన్ ఎక్కడ ఒప్పుకుంటున్నాడు. ఏనండి, సిద్ధాంతం అనేది ఎక్కడ నుండి వచ్చింది? ఆర్యవడు ద్రవిడ, ఇంకెవడు? ద్రవిడ లేదు, ఆర్య లేదు. ఎక్కడో చూపెడుతుందా? ఏ పుస్తకంలో ఎక్కడ సింధు నాగరికత ఎప్పుడే వచ్చింది? సింధు నాగరికత ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం చెప్పు నాకు.
చెప్పు ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పు. హిస్టరీ అనుకోవాలని చెప్తున్నావు, అందుకనే హరప్ప మోహన్జోదారో ఎప్పుడు వచ్చిందో చెప్పండి. బీజేపీ హరప్ప మోహన్జోదారో ఎప్పుడు వచ్చిందో చెప్పండి. అని చెప్పి నాగరికత ఎన్ని ఉన్నాయో తెలుసా? చదువుకోండి మీరు. నాగరికతలు ఎన్ని ఉన్నాయో తెలుసా? తెలుసు, ఏ నాగరికత ఎప్పుడు పోయింది? ఆ నాగరికతలో పోయి ఇప్పుడు ఒకటి పోయింది. నీకు తెలియకుంటే ఎవరికి తెలియక మాట్లాడుతున్నాను తెలుస్తుంది ఇప్పుడే. తెలియకుంటే ఎన్ని నీకు నాగరికతలు తెలియదు పోయినాయి? అనుకోవద్దు. ప్రపంచంలో ఎన్ని నాగరికతలు నీకు పోయినాయి? జ్ఞానం లేకుంటే ఎవరికి ఎవరు? జ్ఞానం లేదనుకోవద్దు. ప్రపంచంలో అంటే జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్నారు అంతే కదా? మాట్లాడేది అదే కదా. అదే కదా. నువ్వు మాట్లాడుతున్నదే అది. ప్రపంచంలో ఎన్ని నాగరికతలు ఉన్నాయో వారికి తెలియదు. అరే నీకేం ఏ నాగరికతని ఎక్కడ ఎక్కడ మంట కలిసిపోయినాయో తెలియదు. ఏమని ఏ నీకేం నాగరికత నాగరికత ఏంటో తెలుసు? తెలియదు. నువ్వు చెప్పు ఏం నాగరికత తెలుసు? తెలియదు ఆయన నాగరికత. ఏం నాగరికత తెలుసు హరప్ప నీకు? అంటాడు, సింధు అంటాడు. నీకేం నాగరికత What is తెలుసు? this? చెప్పు ఏం నాగరికత తెలుసు నీకు చెప్పు. మా నాగరికత మాకు తెలుసండి. మా నాగరికత ఎన్ని అది. వేల కోట్ల- నీది కాదు, నాది. ఏది మీ నాగరికత? ఇండియన్ కల్చర్ ఇది నాది. భారత నాగరికత నాది. భారత నాగరికత Yes. అది ఇక్కడ ఉందా? పేరు చూపెట్టి ఎందుకున్నది? ఎందుకున్నది? భారత నాగరికత ఇక్కడ ఉందా? ఎందుకున్నది? మరి ఇంకేం నాగరికత? చూపెట్టు. నువ్వు చెప్పే నాగరికత ఏంటో ఇంకా చూపెట్టు. ఒట్టు చూపెట్టు. నువ్వు నువ్వు చెప్పే అన్నావు కదా? నాగరికత ఇంకా ఒట్టు చూపెట్టు. నువ్వు చెప్పే అరే ఇంకా నాగరికత. ఒట్టు చూపెట్టు. నాకేం చెప్పు? భారత నాగరికత ఎక్కడిదో చూపెట్టమా? నువ్వు చెప్పు. Anybody? నువ్వు చెప్పవా ఏ నాగరికత? చూస్తుండ్రు, మేலே నువ్వు చెప్పే చూస్తుండ్రు, నాగరికత చాలా ఏదో చెప్పు. నువ్వు చెప్పే నాగరికత ఏదో చెప్పు. చూపెట్టు దాంట్లో. నువ్వు చెప్పే నాగరికత చూపెట్టు. చూసుకోండి. ఏ చెప్పు ఏంటిదో? హిందూ నీ నాగరికత నాగరికత ఎక్కడి పేరు నుంచో చెప్పు. చూసుకో. ఏంటిది? ఎప్పటి నుంచి ఉందో చూసుకో. ఏ నాగరికత? హిందూ నాగరికత ఎప్పటి నుంచి ఏ ఉందో కొట్టు చూసుకో. ఎప్పుడు వచ్చింది? హిందూ అనే వర్డ్ ఎప్పుడు వచ్చిందో చెప్పు అసలు నీకు. ఎందుకు వెరీ గుడ్, వచ్చారని ఎందుకు వెరీ గుడ్, నాకు- వెరీ గుడ్. నీకు చరిత్ర తెలియకుంటే- పరంపరాగతంగా యారే వచ్చినటువంటి ఊరికే ancient కథ వచ్చినటువంటి చెప్పకు, కహానీ బంద్ నాగరికత కరో. నువ్వు నాగరికత అంటావు. నువ్వు- అరే आप बंद करो जी, बंद करो जी। నువ్వు बंद करो, बंद करो। आपको कुछ भी नहीं मालूम, आपको कुछ भी अरे नहीं मालूम है। భారత నాగరికత నీకేం తెలియదు? భారత నాగరికత Yes. లేదు అట్లా. Yes. భారత నాగరికత పేరు చూపెట్టాలి. Yes. అరే నీకు భారతుడు హిందూ నాగరికత అనేది భారతుడు పుట్టిన భూమి ఇది భారతదేశము. దేశం జమ్మూ వేరు, ద్వీపము, నాగరికత వేరయ్యా. భరత ఖండము. ఓ సారు, నువ్వే చెప్పేది ఓ నాకు సారు, భారత నాగరికత గురించి. దేశం వేరు, భారతదేశం వేరు, Yes, భారత భారత నాగరికత ఖండం వేరు. వేరు. దేశాలు 192 దేశాలు ఉన్నాయి తండ్రి. 199 ఓ తండ్రి 192 దేశాలలో కానీ భారతదేశం ఒకటి. ఈ భారతదేశంలో నాగరికతలు వేరున్నాయి. ఒక 38 నాగరికతలు ఉన్నాయి ఇక్కడ. అర్థమైంది అది మీకు? ఏ నాగరికత నువ్వు చెప్పు. నాకు చెప్పాల్సింది ఏమన్నా నాకు మరి ఏం తెలుసు చెప్పు, ఏం నాగరికతల తెలిసింది మరి? గురించి. మీరు నాగరికత నీకేం భారతదేశం తెలుసు ఊరుకో. భరతుడు ఏంటంటే నాగరికత. మరి ఓర్ నాయను ఏంటి? ఆయన భరతుడు నాగరికత. భరతుడు ఆయన ఏంటి ఎవరు భరతుడు? అనుకుంటున్నారు? ఆయన ఎవరు భరతుడు? ఎవరు? చక్రవర్తి ఆయన. అవును. ఆయన చేసినటువంటి రాజ్య పరిపాలన చేసిండు. చేసిండు. నాగరికత చేయలే ఆయన. ఓర్ నాయను ఏంటి దండం చెప్పు? పెడతా సార్. నువ్వేంటిదో చెప్పు మరి. దండం నీ పెడతా. దండం పెట్టాలి. నీదేంటిదో చెప్పు. మీ- నీ మీ నాగరికత ఏదో చెప్పు. నాలెడ్జ్. పోనీ అంటే నీ మీరు నాగరికత భారతదేశం చెప్తున్నా కదా. అంటారు. అది కాదే, నీ నాగరికత ఏదో చెప్పు. నాగరికత నీ నాగరికత ఏదో చెప్పు. చూపెట్టమనండి. నేను అడుగుతున్నా కదా. మీరు అడగండి. అది ఒక్క నిమిషం. ఆ నాగరికత ఏంటిదో చెప్పమని ఆయనండి. ఏంటిదో నీ నాగరికత చెప్పు. ఇప్పుడు చెప్పు, నేను సవాల్ చేస్తున్నా నీకు. ఏంటిదో చెప్పమనండి. వాట్ ఈజ్ యువర్ కల్చర్? నాగరికత అంటే ఏంటిది? కల్చర్. నాకేంటి చెప్పు. నీకు ఏంటి నీ నాగరికత ఏంటిదో చెప్పు. చెప్పా, నవ్వుతున్నావు ఎందుకు? నేను చెప్తేనే చెప్పి అరే నువ్వు చెప్పనే చెప్పదు. ఏం హిందూ చెప్పినావు? నాగరికత ఎక్కడ ఉంది? ఏం చెప్పినావు? నీకు హిందూ సమాధానం నాగరికత లేదు. Right. హిందూ నాగరికత అని చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు అడుగుతున్నావు ఏంటి? మీరిద్దరు- సింధు నాగరికత. Yes, There is yes. no మళ్ళీ Hindu మాట్లాడతాను నాగరికత. అబ్బాస్ గారు. There is a సింధు అబ్బాస్ గారు మళ్ళీ నాగరికత. మాట్లాడతాను. సో శ్రీకాంత్ గారు Yes. ఒక్క నిమిషం అండి. You don't know about that. సింధు నాగరికత. Yes. ఒక్క నిమిషం మీ ఇద్దరు ఆపుతారా? ఎక్కడ నుండి వచ్చింది? మీ ఇంటి అబ్బాస్ నుంచి గారు. వచ్చింది అనుకుంటారా? ఆ. మీ ఇంటి నుంచి కొంచెం మా ఇంటి రాలేదు నుంచి అది. వచ్చింది అనుకుంటున్నా. సింధు నది ప్రాంతంలో వెంకటేశ్వర వెలసిండినటువంటి నాగరికత అది. సింధు నాగరికత. వీటికి భారత నాగరికత, భారత నాగరికత అంటావు, మరి- సింధు నాగరికత అరే అంటావు, నువ్వు అంటే హరప్పా చెప్తున్నా, అంటావు, ఏది ఏది చెప్పమంటే నోటికి వస్తుంది అంటావు, ఏది నోటికి వస్తుంది అంటున్నావు. ఏం చెప్తావు నీకు? ఒక్క నిమిషం. నువ్వే మాట్లాడుతున్నావు. ఏం తెలియక వస్తే నీకు రాకుండా తెలియకుంటే చెప్పండి. ఊరుకోమన్నాము. ఎన్ని నాగరికతలు ఉన్నాయండి? ఏది? ఆ, ఎన్ని నాగరికతలు ఏది నాగరికత? ఎక్కడిది మట్టిలో కావాలి? కలిసిపోయినా చెప్పండి. ఎక్కడిది కావాలి నీకు? దయచేసి ఏ దేశానికి కావాలి నీకు? సబ్జెక్ట్ గురించి ఊరికే మరి సబ్జెక్ట్ కాకుండా శ్రీకాంత్ ఊరికే గారు, ఏదో శ్రీకాంత్ మట్టి గారు. మాట్లాడితే ఏం ఉపయోగం దానివల్ల? మ్యూట్ లో ఉన్నారు శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఆయన అన్న వాటి గురించి ఒక 2 అంశాలు ఆయనకు చెప్పాలి నేను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అదే అబ్బాస్ ఎందుకంటే గారు, ఆయన చర్చ మాట్లాడిన సాఫీగా జరగనియండి. మీరు అడిగారు అబ్బాస్ గారు. వక్ఫ్ బోర్డు ఎప్పుడు వచ్చింది. యా. ఒకవేళ వాళ్ళు తప్పుడు క్లెయిమ్ చేస్తే యూ కెన్ ఫైట్ అగనెస్ట్ దట్. ఎవరైనా తప్పుడు క్లెయిమ్ చేసిర్రు అనుకో, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయొచ్చు. వాళ్ళకి తప్పని మనం నిరూపించవచ్చు. అది పెద్ద సమస్య ఏం కాదు. తప్పు చేసినోడు ఈజీగా దొరికిపోతాడు. అది పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు చేసినటువంటి దాంట్లో 44 సవరణలు చేశారు. ఎస్. ఇప్పుడు 44 సవరణలని ఎందుకు చేశారని అడగట్లేదు. కానీ ప్రధానంగా ఒక 5 సవరణలు చాలా డేంజరస్ ఉన్నాయి. ఏంటి అవి? నెంబర్ 1, ఒకటి వక్ఫ్ చేయాలంటే ఇక భవిష్యత్తులో ఎవరన్నా దానం ఇవ్వాలనుకోండి, దానం ఇవ్వాలనుకుంటే ఆయన 5 సంవత్సరాలు ముస్లిం అయిన తర్వాతనే ఇవ్వాలి. ప్రాక్టీసింగ్ ముస్లిం కావాలి. Yes. వినండి పూర్తిగా. రెండవది ఏంటి అంటే ఇది రాజ్యాంగానికి విరుద్ధం. నేను ఎందుకు చెప్తున్నా అంటే
నా ఆస్తి ఉంది ఉదాహరణకి, నేను హిందువు కాదు, లేకుంటే నేను ముస్లిం కాదు, నేను హిందువు కాదు, లేదు నేను ఏ దేవుని నమ్మను, నేను ఎవరికో ఒకరికి ఇవ్వాలనుకుంటా అంటే నేను ఇవ్వాలనుకుంటే నేను ఈ ముస్లింగా మారాలా? నా ఇష్టం ఇస్తా. ఇక్కడ చారిటీ నడుస్తుంది, ఇక్కడ నడుస్తా అంటే వాళ్ళకు ఒక 50 ఎకరమో లేకుంటే ఒక 1000 రూపాయలు 2 లక్షలు 3 లక్షలు ఇంత బంగారమో ఇచ్చేస్తా. అట్లయితే నువ్వు 5 ఏళ్ళు ముస్లిం అయితేనే ఇవ్వాలంటే అది న్యాయమా? అది తప్పు అని చెప్తున్నాము. రెండోది ఏం చెప్తున్నాము, రెండోది ఇప్పటిదాకా ఈయన అంటున్నాడు ఆడ ఒక ఇద్దరు వచ్చి కూర్చుంటే ఏమైతుంది, వక్ బోర్డులో ఎండోమెంట్ బోర్డులో ఉన్నారు కదా, ఎండోమెంట్ బోర్డులో ఉన్నారు, వక్ బోర్డులో కూడా ఉన్నారు. ఇప్పటిదాకా ఏదో దేవాలయాలు అంటారు కదా, ఇప్పుడు అన్నారం షరీఫ్ దర్గా ఉంటుందని మీరు వెళ్ళండి, అన్నారం షరీఫ్ దర్గా, బడాపహాడ్ దర్గా, అలాగే జాన్పాట్ దర్గా మీరు వెళ్ళండి. అక్కడ కాంట్రాక్టర్ ఎవరు, మొత్తం దర్గానే కాంట్రాక్ట్ తీసుకున్నది ఎవరో తెలుసా నీకు? కానీ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకున్నది, చెప్పండి. వక్ఫ్ బోర్డులో కాదు కదా, వక్ఫ్ బోర్డులో కాదు, ముస్లిమేతరులు ఉండాలి అన్నది వక్ఫ్ బోర్డులోనే పర్యవేక్షణ కోసం నేను ఒక విషయం నేను 5 పాయింట్లు చెప్పిన తర్వాత మీరు మిగతా. రెండోది ఏంటిది, వక్ఫ్ బోర్డులోనే ఉండేది, వేరే చోట కాదు. వక్ఫ్ బోర్డులోనే దానికి 2 రకాలు ఉంటారు ప్రతినిధులు. ఒకటేమో గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, రెండవది ఏం చేస్తారంటే ముతవల్లీలు అని ఉంటారు, వాళ్ళు ఎన్నిక చేసుకుంటారు. ముతవల్లీలు అంటే కస్టోడియన్ ఆఫ్ ది వక్ఫ్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు ఎన్నుకుంటారు. ఈ రెండిట్లలో ఇప్పుడు ఏంటి, వక్ఫ్ బోర్డులో ఉండాలి. సరే, వక్ఫ్ బోర్డులో ఉండడానికి ఏం అభ్యంతరం లేదు, మీరే సవాల్ చేశారు కదా. అట్లాంటి అనేక బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని బోర్డులలో నేనేమంటున్నా అంటే, అన్ని బోర్డులలో ఇప్పుడు సిక్కు గురుద్వార్ ప్రబంధక్ కమిటీ ఉంది, దాంట్లో అన్ని మతాలను పెడదాం, దీంట్లో అన్ని మతాలను పెడదాం, దాంట్లో అన్ని మతాలను పెడదాం, అందరం కలిసిమెలిసి వాటిని నిర్వహించుకుందాం, ఏం పోతుంది? ఇప్పుడు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ముస్లిం మైనారిటీస్ ఇది ఉంది కదా, దానికి కూడా ఉండేది ఒక ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు కదా, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు. అట్లా కాదు. దాంట్లో నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ కనుక ఒకవేళ నీకు ఎండోమెంట్ కమిషనరు ఒకవేళ ముస్లిం ఉందనుకో, ఆడ కంపల్సరీ డిప్యూటీ కమిషనర్ను కింది స్థాయిని పెట్టాలన్నారు. అట్లా లేదు దాంట్లో. ఇప్పుడు మనకు టీటీడీ ఉందనుకోండి, టీటీడీలో మొన్న ఏమిచ్చారు సర్క్యులర్, ఆఖరికి అక్కడ ఉండే స్కావెంజరో లేకుంటే ఎలక్ట్రీషియనో ఇంకెవరో చాలా ముట్టి ఏదో పని చేస్తుంటారు వాడు అక్కడ, అలాంటి వాళ్ళని కూడా ఎవరు ఉండకూడదు. ఇలాంటివన్నీ చేస్తున్నాము. ఇవన్నీ ఏంటి అంటే, ఇవి యాక్చువల్ గా ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేటి కావు. ఇవి మతాల మధ్య విభజన తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకుంటారు చూడు, వాళ్ళ కోసం జరుగుతున్నటువంటి ఇది హిందువుల కోసం. అందుకని మీరు పెట్టారు చూడండి, ఓ హిందూ మేల్కోమని. ఓ హిందూ మేల్కోవడం కాదు, ఓ భారతీయుడా మేల్కో. ఈ దేశాన్ని చీల్చడం కోసం కొన్ని ఉన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. వాటి నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవడం మేల్కోమని చెప్పి చెప్పండి. దీంట్లో ఒక చిన్న విషయం తమాషా ఏమంటేనా, మన భారతదేశం యొక్క గొప్పతనం గాని, మన హిందూ దేశం యొక్క గొప్పతనం గాని, ఈ హిందూ దేశానికి వచ్చిన రాజులు అంటే వాళ్ళని రాజులు అనకూడదు, అంటే ఔరంగజేబు గాని అంతకు ముందు గాని ఆక్రమణదారులు వీళ్ళంతా. మనకి అంటే వాళ్ళు ఆక్రమంగా మనల్ని దాడి చేసి మన మీదలో ఆక్రమంగా తీసుకున్న భూములు ఇవన్నీ. అదొకటి. ఈ దేవాదాయ శాఖలో వచ్చిన డబ్బును, ఆదాయాన్ని దాదాపు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అర్చులకు జీతాలు ఇస్తారు, ముతవల్లిలకి జీతాలు ఇస్తారు, పాస్టర్లకి జీతాలు ఇస్తారు. అది తప్పుడు ప్రచారం. ఈ అబద్ధాలు చెప్పకండి, ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి. మొత్తం అబద్ధాలు చెప్తే ఎట్లా? అది కాదు కదా. ఇప్పుడు ఎండోమెంట్ శాఖ నుండి వినండి, అదే వినండి సార్, కొద్దిగా ఆగండి సార్. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయాన్ని, మన చర్చిల నుంచి వచ్చే ఆదాయాన్ని ఎవరికైనా హిందువులకు పంచరు. ఇంతకుముందు మీరు అన్నారు, ఇంతకుముందు మీరు భూములన్నీ వక్ఫ్ బోర్డులకు చెందినవే అన్నారు. వక్ఫ్ బోర్డు భూములు ఎవరికైనా హిందువులకు రాసిస్తే మేము పోయి ఆక్రమించుకోవచ్చా? మీరు ఎవరైనా వక్ఫ్ బోర్డులో ముస్లింస్ మాకు రాసిస్తే మేము పోయి ఆక్రమించుకోవచ్చా? ఎండోమెంట్స్ శాఖలో కూడా ఎండోమెంట్ శాఖలో ఒక రూల్ ఉంది మొదటి నుంచి కూడా. ఎండోమెంట్ శాఖలో ఉన్నటువంటి భూములు ఎప్పుడైనా సరే ఇది ఎండోమెంట్స్ శాఖకు చెందినవే, అది వేరే వాళ్లకు చెందవు
అది వక్త్ బోర్డులో మాత్రం ఎందుకు మీకొక రూలు మాకొక రూలు మనందరం కూడా ఇప్పుడు న్యాయము మీకెలా ఉండాలో మాకెలా ఉండాలి, మనం అందరము ఒకటే సోదరులుగా ఉండాలి, మనందరము కలిసిమెలిసి ఉండాలి. హిందువులందరి భావన కలిసి ఉండడమే అనేది కదా వక్ఫ్ బోర్డు. మీరు దేవాదాయ భూమిని ఎండోమెంట్ శాఖలో ఉన్నటువంటి భూములు ఎప్పుడైనా ఎండోమెంటే ఇది. వక్ఫ్ బోర్డులో ఉన్నట్టు అట్లా కాదు, ఇట్లా మారుతాయి అట్లా మారుతాయి. వక్ఫ్ బోర్డులో నుంచి ఎవరికైనా అమ్మచ్చు, ఎవరికైనా చేయొచ్చు, కానీ మాకు ఆ రూల్ లేదే. అంటే చట్టం గురించి చెప్పండి వెంకటేశ్వర. ఒక నెంబర్ 1 వారు చెప్పినటువంటి విషయంలో దర్గాలు అన్నాడు. దర్గాలో కాంట్రాక్టర్స్ ఎవరు అసలు నిజంగా వారిని అడగండి. నిజమైనటువంటి ముస్లింస్ దర్గాలకే పోవద్దు అంటారు. అది ఆయన ఒప్పుకుంటారా లేదా అడగండి. నిజమైనటువంటి ముస్లిం, నిఖార్స్ అయినటువంటి ముస్లిం దర్గాలకు పోవద్దు, పోరు అనేటువంటిది వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి చల సిద్ధాంతమైనటువంటి సిద్ధాంతం అని నెంబర్ 1 దాన్ని ఒప్పుకోవాలి. ఆయన నెంబర్ 2 టీటీడీ అనేది టీటీడీ అనేది ఎండోమెంట్ కు సంబంధం లేదు. టీటీడీ అటానమస్ బాడీ వాట్ ఎవర్ దే విల్ conclude the rules and regulations and resolutions, those will be implemented by కాబట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు అక్కడ. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో can't be able to influence, intervene అవ్వద్దు. అది వాడు నెక్స్ట్ ఇప్పుడు మనం అంటే నువ్వు మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి మనం ఎవరు వచ్చినా సరే మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు దే ఆర్ రూలింగ్, కానీ అక్కడ రూల్ చేయడానికి లేదు. కాబట్టి ఇవన్నిటికన్నా ఇంకొక విషయం కూడా అన్నారు. ఇవాళ వారు అన్నట్టుగా శ్రీకాంత్ గారు అన్నట్టుగా నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ లక్షలాది ఎకరాలు హిందువులే ఉన్నాయి ఇప్పుడు అందులో వక్ఫ్ బోర్డులో. మీరు ఒక్కసారి తీసి చూడండి. ఏం చెప్తాం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయాలు చేస్తున్నటువంటి అంటే ఆధారాలతో సహా మాట్లాడుతున్నారు. చూడండి ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు మన తెలంగాణలోనే 7 ఎకరాలు వక్ఫ్ ఎకరాలు కొంతమంది తర్వాత ఇప్పుడు చెప్తున్నాను కదండి. తమిళనాడు ఆయన ఎవరు తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి శివాలయం ఎవరిది? హిందువులదేనా? ఆయన క్లెయిమ్ చేసినటువంటి వాడు ఎవడు? హిందువుడేనా? అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉండేటువంటి 1800 ఎకరాలలో విచిత్రం చెప్తున్నావు. మరి ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇంతకాలంలో ఒక ఊరున్న తర్వాత ఆ ఊర్లో భూమిని అమ్మడం కొనడం జరగదా? జరగకుండా ఎందుకు వచ్చింది ఇప్పుడు అని చెప్పాలి. రాజకీయాలు చేస్తోంది చేయడానికి ఎందుకు అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ చేసిందా లేకపోతే మేం చేసినామా? బీజేపీ గవర్నమెంట్ బీజేపీ ఉందా? తమిళనాడులో బీజేపీ ఉందా? ఒక్కరు చెడగొట్టడానికి చాట తమిళనాడు బీజేపీ ఉందండి. పాలనలో ఒక విషయం ఎందుకు ఒక విషయం సరిపోతుంది. ఆపిందంటే ఒకటి చాలు. ఎక్కడైనా బిందెడు పాలన జరగొట్టడానికి ఒక విషం చుక్క చాలు. ఇప్పుడు బీజేపీ అంటున్నారా? అది కాదు, చెడగొట్టడానికి నేను చెప్పేది. ఎవరు చెడగొట్టింది అక్కడ? తమిళనాడులో వాళ్ళకే రేషం వస్తుంది. ఎవడైతే చెడగొట్టారో వాళ్ళకి కోపం వస్తుంది. ఏం చేసింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు?
అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు, ఆఫీసర్స్ అక్కడ హిందువులే, చెప్పింది ఎవరు, అక్కడ ఉన్న ఆఫీసర్స్ చేసింది ఎవరు? హిందువులే, దాంట్లో ఇదంతా ఒకసారి ఆలోచించరా? నేను చెప్తున్నా అదేంటి వాళ్ళేం ఎవరు ఉట్టి బట్టలు మీద సాగిపోతారా? Right. ఎవరైనా తప్పుడు క్లెయిమ్ చేస్తే ఊరుకోరు కదా వాళ్ళు. శ్రీకాంత్ గారు, ఇదే తిరుచెందూరులో ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆలయానికి సంబంధించి చంద్రశేఖర స్వామి ఆలయం, ఆలయంకి సంబంధించినటువంటి భూమి కూడా వక్ఫ్ బోర్డు కింద ఉందా? అదే ఇప్పుడు అదే మా చెప్పండి, ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఆలయ భూమి కూడా ఇప్పుడు వక్తు బోర్డు అని వస్తుంది. అబ్బాస్ గారిని ప్రశ్న వేసినది అదే, గుడి దేవాలయం ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది, ఈ వక్తు బోర్డు ఎప్పటి నుంచి వచ్చింది అనేది వారు చెప్పమంటే దానికి సూటిగా వారు సమాధానం చెప్పలేదు. ఉండండి అబ్బాస్ గారు, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నేను చెప్పేది, మీ వక్తు బోర్డు భూములు దేవాలయం రాణి రాసిచ్చింది అంటున్నారు. ఏ రాణి చెప్పలేదు, ఏ రాణి వినండి, ఎవరికి రాసిచ్చింది చెప్పలేదు, ఏ రాణి చెప్పలేదు. దాని రికార్డ్ అంతా మీ దగ్గర ఉందా? ఇప్పుడు ఎవరికైనా నా దగ్గర లేదంటున్నావు కదా, నీ దగ్గర ఏం రికార్డు ఉంది? నీ దగ్గర రికార్డు ఉంది? అట్ట కాదు, ఉందా? నీ దగ్గర ఏం రికార్డు ఉంది? నేను అడుగుతున్నాను, నీ దగ్గర ఏం రికార్డు ఉంది? ఏ ఆధారంగా మాట్లాడుతున్నావు? కొద్దిగా ఆగండి, నువ్వు ఏ ఆధారం మాట్లాడుతున్నావు? ఏం రికార్డు? కొద్దిగా ఆగండి, మీరు మాట్లాడతారా కదా? ఆధారం లేని మాట్లాడతాంటే ఇక్కడ చోటు మూసుకొని ఎట్లుంటామండి? ఆధారం సమన్వయం పాటించండి. సమన్వయం పాటించండి. మీకు 100 మాకు న్యాయం వద్దు అని తెలియజేస్తున్నాము. దీనికి ఒక విషయం చెప్తా. ఇప్పుడు అంతర్వేదిలో రథము తగలిపోయినప్పుడు గాని, రాముని తల శ్రీకాకుళం జిల్లాలో తీసినప్పుడు గాని, ఎవరైనా ఏ పార్టీ గాని ఒక ముస్లిం సోదరుడు గాని ముందుకొచ్చి సపోర్ట్ చేశాడా? ఎందుకు మీరు చేయలేదు? ఈ రోజు మీకోసము మేమంతా కూడా సపోర్ట్ చేస్తున్నాం, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. హిందూయేతరులు అంతా వచ్చి మీతో పాటు కానీ మీరెందుకు వేరే విధంగా ఉంటున్నారు? మీరు కూడా కలిసి మనమందరము హిందూ ముస్లిం బాయ్ అని నిజంగానే ఉండేటట్టు ప్రయత్నం చేయండి, అలా ఉండండి అని కోరుతున్నాం మేము. మీరు చేస్తున్న వాదన తప్పు. ఎక్కడన్నా ఎవడైనా ఒక రథాన్ని తగులబెడితేనో ఒక విగ్రహాన్ని కూలగొడితేనో, నేను ఇక్కడ భాగ్యలక్ష్మి మన ఉప్పుగూడలో అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ మీద దాడి జరిగితే నేను వెళ్ళా స్వయంగా. అది కాదు కదా, నేను ఒక్కనే. ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరంటారు, నేనేం చెప్తున్నా. అందుకనే లేదు, ఒక్కరు కూర్చోలే మీరు ఇక్కడ. నేను ఆర్గనైజేషన్ తరపునే కూర్చున్నా. నేను పోయినంటే నేను ఆర్గనైజేషన్ అంటే చెప్తున్నా కదా, ఆర్గనైజేషన్ అది తప్పు అని చెప్పా నేను. మేము అడుగుతుండేది ఒక్కటే, ఈ సెక్యులర్ ప్రజలలో మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, నేను ఒకటి చెప్తున్నాండి. ఎట్లయితే ఎండోమెంట్ భూమి అంటే ఒకసారి దేవునికి ఇచ్చినటువంటి భూమి, అది ఎండోమెంట్ కావచ్చు, వక్ భూమి కావచ్చు, అది ఎవ్వరికి అమ్మడానికి వీల్లేదు. భూమికి ఇచ్చారు, అప్పుడు వక్తు బోర్డు లేదు. నేను అందుకే చెప్తున్నాను, మీరు పూర్తిగా ఏనండి. ఇప్పుడు ఎందుకు తప్పని చెప్తున్నాం కదా. ఎవడని అట్లా క్లెయిమ్ చేస్తే, అట్లా తప్పుడు క్లెయిమ్ చేస్తే వాడిపైన మీరు యాక్సెప్ట్ కాదు. నేనేం చెప్తున్నా, ఒప్పుకోండి. ముందు అబ్బాస్ గారు ఓపెన్ గా చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు గారు నీకు ఏది నోటికి నోరేనా ఏది పడితే దాంట్లో అదే వస్తుంది. నేనేమంటున్నా అంటే, ఎప్పుడైనా ఇది ఒక్కటే కాదు, ఎక్కడైనా వినండి పూర్తిగా, ఎక్కడైనా ఎవడైనా తప్పుడు క్లెయిమ్ చేస్తే దాన్ని తప్పుడు క్లెయిమ్ అని మీరు నిరూపించండి. మేమెవరండి? నువ్వు కాదే క్లెయిమ్ గురైనోడు. ఎవ్వరు ఎందుకు చేస్తారు? మీరు సపరేట్ కూర్చుంటారు, మేమేమో క్లెయిమ్ చేసుకోవాలా? దేని గురించి ఏం చేసుకోవాలి? మీకే ఎంత బాధ్యత ఉందో మాకు ఎంత బాధ్యత ఉంది. ఇంకో విషయం కూడా శ్రీకాంత్ గారు, ఒక నిమిషం, ఇప్పుడు ఇంకో విషయం అన్నారు. ఈయన ఒక మాట మీరు కాదు మాది కాదు, మా అందరినీ అన్నారు. అబ్బాయి వదిలిపెట్టేసండి, మాకు ఇచ్చేసేయండి. వెరీ గుడ్, తీసేసేయండి. సవాల్ చేస్తున్నా.
ఈ దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ భూములని, దేవాదాయ భూములని, ఇంకేదైనా భూములని అన్ని తీద్దాం, పార్టీ మొత్తం పేదలకు ఇద్దాం. దమ్ముందా నీకు? పేదలకు ఇచ్చేద్దాం, ఎవరికి భూమి లేదా వారికి ఇద్దాం. నేను చెప్తూ ఏం చెప్తున్నావా? నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు ఆయన చెప్పింది ఎకరాలు పోయింది మరి చెప్తున్నా. వక్ఫ్ బోర్డు కూడా మొత్తం పోయిందని చెప్పాను. మీరు రాలేదప్పుడు. ఈ రాష్ట్రం ఏనండి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంతుండే 1,47,000 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ ఉండే. ఇప్పుడు ఎంతుంది ఇలాంటి పొట్టిగా? ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత 77,000 ఎకరాలు ఉండాలి యాజ్ పర్ రికార్డు ఉంది ఇప్పుడు. చూడండి, దాంట్లో 55,000 ఎకరాల భూమి ఇట్ ఈస్ గాన్. లేదు. ఎవరు తీసుకున్నారు? నీలాంటోడు చెప్పగా ఎవరో ఉంటాడు, వాడు ఎవరు తీసుకున్నాడు తెలియదు. అలాగే 80,000 ఎకరాలు అది దేశంలో నీకు తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పాను పూర్తిగా. నేను తెలంగాణ ఎగ్జాంపుల్ నీకు చెప్పాను. నీకు ఏ లెక్క మొత్తం దేశంలో 9,40,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏనండి, అది మీరే చెప్పండి, సమాధానం చెబుతారు. నేను క్వశ్చన్ అడుగుతా. అడగండి. మీరు అక్కడ చరిత్ర ఏమి అని అడుగుతున్నారు. ఏ చరిత్ర? అక్కడికి పోయి చూడండి, అక్కడ ఉన్న శిలా శాసనాలే చరిత్ర. చరిత్ర ఇప్పుడు అబద్ధాలు చెప్పడం అనేది బీజేపీ వాళ్ళకి అలవాటు. పదే అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పి ఇప్పుడు గోకులు చెప్తారు. ఎవరు అబద్ధాలు చెప్తారని. అంబానీ ఇల్లు వీళ్ళదేనట, ఇవాళ మక్కా మసీదు వీళ్ళదేనట. మక్కా మసీదు అంటే విషయం చెప్తున్నా, ఆ ఏరియా మొత్తం. తర్వాత ఏంటి పార్లమెంట్ కూడా ఉన్నటువంటిది కూడా వీళ్ళదేనట. తర్వాత ఇంత దూరం ఎందుకు 350 ఎకరాలు మల్కాజ్గిరిలో వాళ్ళదేనట. తర్వాత గోల్కొండ ఫోర్ట్స్ ఉన్నటువంటి దాన్ని కూడా 170 ఎకరాలు వాళ్ళదేనట. ఆ విషయం చెప్తున్నా. ఇంకా ఏది ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ ఒక మాట, ఇప్పుడు 7 కొండలు ఉన్నాయి కదా, 7 కొండలు ఎవరే అంటున్నాం మనం? ఎవరే అంటున్నాం? ఎవరంటారు చెప్పు, మాకు తెలియదు. చెప్పండి. చెప్పాలి, నువ్వే చెప్పాలి. అంటున్నావు కదా, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ఇది అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. చెప్పండి కాదు మరి నువ్వు ఎవరిది అంటున్నావు? ఆడొక దేవుడు ఉంటే దేవుడు అని అంటున్నారు. అక్క ఎవరైనా దేవుడు ఎప్పుడు వక్బోర్డులో దేవుళ్ళు ఉన్నారా? దేవుళ్ళు ఉన్నారా? నేనేం చెప్తున్నా, 8 లక్షల ఎకరాలలో దేవుళ్ళు ఉన్నారా? నోటికి వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు అంటే అది అయిపోదు. ఆధారాలు లేకుండా దేవుళ్ళు ఉన్నారా? మరి చెప్పండి, ఎవరు 8 లక్షల ఎకరాలలో మీ దేవుళ్ళు ఎక్కడ ఉన్నారో చూపెట్టండి. మరి నీకు అవి చెప్పా నీకు, అవి మజీదులయ్యా, అవి కబ్రస్థాన్లు అంటే శ్మశాన వాటికలు. ఎన్ని ఎకరాలు మల్కాజ్గిరి మొత్తం శ్మశానమా? 350 ఎకరాలు మల్కాజ్గిరి మొత్తం శ్మశానమేనా మీది? ఏది 350 ఎకరాలు? గుట్ట మీద దర్గా ఉంది, దానికి దానిపైన దర్గా జగన్ నీకు మొదలు దర్గా. మరి ఇప్పుడు రైట్ అండి, రైట్. నువ్వు ఏది పడతానో సిద్ధంగా ఉన్నారు. రైట్, పీఠాధిపతి కమలానంద భారతి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అండి స్వామీజీ. అది ఇక్కడ హిందువుల భూములు అన్యాక్రాంతం అయిపోతున్నా కూడా హిందువుల్లో ఐక్యత లేదు. అండ్ మోర్ ఓవర్ మనకు వేరే పార్టీలు, హిందూయేతర సంఘాలు కావచ్చు, హిందూయేతర మనుషులు కావచ్చు, ఎవరైనా కూడా ఎందుకు సపోర్ట్ గా రావట్లేదు అనే దానిపైన మనం డిబేట్ చేస్తున్నాం. అంటే వక్ఫ్ బోర్డుకి మాత్రము ముస్లిమేతర అందరూ కూడా ఏకమయ్యి వాళ్ళ కోసం వ్యతిరేకంగా పోరాటం చేశారు, చూసాము. సో కానీ మన హిందువుల్లో ఎందుకు ఐక్యత కొరవడింది? దానికి ఉద్యమం చేయడం, ఆందోళన చేయడం సమాధానం కాదు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి కొంత సంతకాలంగా చేశారు కాబట్టి పార్లమెంట్ లో దానికి సంబంధించి బ్రహ్మాండమైన చర్చ రాత్రి మొదలు జరిగింది. ఎన్ని పార్టీలు పాల్గొన్నదో ఒక సమాధానం తీసుకొని దాన్ని చర్చ చేశారు, అయిపోయింది.
లేకపోతే హిందువులు ఐకమత్యం ఉద్యమం అంటే కొద్దిగా నెమ్మదిగా ఇప్పుడే ఒక్కొక్కటి రెండు నడుస్తున్నాయిగా. ఒకటేమో అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి, కొన్నేమో ప్రతికూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి సమాజం అంతా కూడా మత లేదా ఇతరత్ర అంశాలు మధ్యలో అంతరం లేకుండా కలిసి జీవించడం ఎట్లా అనేది ఒకటి మనం అది ఏమంటాం, అది ఆచరణలోకి రావాల్సిన అవసరం ఉంది. ఒక్కగోలో ఉండేటువంటి ఏర్పాట్లని దీనిపైన పార్లమెంట్ భవనంతో సహా ఏదైనా సరే దీనికి సంబంధించి ప్రకటించడమే అత్యుత్సాహం ప్రకటించడంతో మొత్తం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాల్సి వచ్చింది. 2000 సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయాలు కూడా మన 800 సంవత్సరాల క్రితం మన దేశంలో సంబంధించింది ఏంటి కాబట్టి 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల దేవాలయాల భూములను కూడా ప్రకటించడం, గ్రామాలు మావేరు ప్రకటించడం ఇట్లాంటివి చేసినందువల్ల దాని గురించి తిరగదోడాల్సి వచ్చింది. దానికి సమాధానం వచ్చింది. దాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుని ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి దాని ద్వారా ఏ రకంగా మేలు చేయవచ్చు అనేది ఆలోచించి అలా చేసుకోవటం అనేది మంచిది. ఆందోళనలు, ఉద్యమాలు, బెంగాల్ తరహా వ్యవహారాలు చేయడం వల్ల అది సమాజానికి మంచిది కాదు. ఎల్లప్పుడూ ఎల్లకాలం ఇలాగే కొనసాగుతూ హిందూ సమాజం కొద్దిగా నెమ్మదిగా మేల్కోవచ్చు, కానీ చాలా తీవ్రంగా ఉంటుంది. కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా, అట్లా కొద్దిగా నెమ్మదిగా ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ కాదు కాబట్టి కొద్దిగా అనేకపక్షం ఇట్లాంటి ఉంటుంది సమాజం. కాబట్టి ఏ దేశంలోనైనా మెజారిటీ సమాజం అనేది కొంత బాధ్యతను తీసుకుంటుంది, కొంత నొప్పిని కూడా భరిస్తుంది. అది మరీ వీలు కానప్పుడు దాని తీవ్రత వేరే విధంగా ఉంటుంది. అలా కావాలని నేను కోరుకోవట్లేదు, నేను కాదు మేము అలాంటి వాళ్ళు అవ్వడం కూడా ఈ దేశంలో ఈ ఉద్రిక్త పరిస్థితి ఉండాలని కోరుకోవట్లేదు. ప్రశాంతమైన జీవితం సమాజంలో ఉండాలి, దానికి అందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలి. సాధుకోదన్నప్పుడు హిందూ సమాజంలో వచ్చేటువంటి ఆ తీవ్రతను కూడా భరించడానికి ఉండాలని నా అభిప్రాయం. అయితే వక్ఫ్ బోర్డులో జరుగుతున్నటువంటి అక్రమాలు, ఆ ఆస్తులకు సంబంధించినటువంటి జరుగుతున్న అవినీతి అక్రమాలు వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడానికి ఈ వక్ఫ్ బోర్డులో సవరణలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టంగా చేసినటువంటి పరిస్థితి. అయితే కొన్ని హిందూ సంఘాలు క్లెయిమ్ చేస్తున్నవి ఏంటంటే ఈ రకంగా కనుక మనము నియంత్రణ లేకుండా ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా ఇవి వేరే రకంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా పార్లమెంట్ భవనంతో సహా ఇది వక్ఫ్ భూమి కిందకే వస్తుంది అనేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అనేది కొన్ని హిందూ సంఘాలు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ముందు చెప్పింది ఆ రకంగా ఉండబట్టే ఇదంతా మొత్తం కేవలము ప్రజల్లో ప్రజా సమస్యగా కాకుండా మొత్తం ప్రభుత్వానికి ఏకమేకి కూర్చున్నాయి కాబట్టి తిరగదోడాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మత సంబంధితమైనటువంటి ఇంటర్నెట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన బహుమతులు కావచ్చు, ఎవరైనా ఇచ్చినటువంటి దాన ధర్మాలు కావచ్చు, వాటి గురించి ఎవరిస్తారు? దేనైనా ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ ప్రకారం 40-41 నిబంధన దేనైనా ఒకసారి వాళ్ళు ప్రకటించినట్లయితే అది ఎవరు యజమానిగా ఉంటున్నారో వాళ్ళని మాదేందుకు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదవుతున్నది. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి 1995లో చేసినటువంటి చట్టము ఆ రోజునటువంటి ప్రభుత్వము చాలా గుడ్డిగా ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా చేసింది. దాన్ని సవరించారు, దానికి ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు సంబంధించిన ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. తద్వారా ఆ సామాజిక వర్గానికి లేదా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు తలపెట్టవచ్చు, చేపట్టవచ్చు, చేసుకోవచ్చు. మాటిమాటికి ఇరు వర్గాలుగానో లేదా రెండు సామాజిక వర్గాల మధ్యనో ఉద్రిక్తతలు అంతరం పెంచుకునేటువంటి ప్రయత్నం భారతదేశంలో జరగవచ్చు. అది ఏ మతం పేరుతో కావచ్చు, ఏ సామాజిక వర్గం పేరుతో కావచ్చు, అది దేశ హితానికి మంచిది కాదు. సమాజంలో, దేశంలో, ప్రపంచంలో చాలా మార్పులు వచ్చినాయి. వాటన్నింటి యొక్క ప్రభావము ప్రతి చిన్న విషయం మీద ఉంటుంది. కాబట్టి ఎంతకాలము మా మాటే చెల్లుతుందని ఎవరూ అనుకోనక్కర్లేదు. అందువల్ల అందరం కూడా నిజాయితీగా కలిసి జీవించడానికి కట్టుబడి ఉండాలి అనేది మా ఊటి వాళ్ళ అభిప్రాయం. మేము అందుకే కృషి చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో స్వామి గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారు? పైన ఇప్పుడు ఎందుకంటే వయసు వరుస ఇచ్చుకుంటూ పోయినాం, పుచ్చుకుంటూ పోయినాం.
మీరు కరెక్ట్గా ఉంటే మేము కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, ఇన్నేళ్ల నుంచి మనకు ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి తగలబడి ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. మన మీద మన పెత్తనాలు చేస్తూ మనం ఒక్కొక్క రూపాయి దాంట్లో పోగు చేస్తూ ఆ పోగు చేసినటువంటి వాటిని తీసుకెళ్లి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటే, ఇతర మతస్థులకు, ఇతర వేషాలకు, ఇతర దానికి వాళ్ళందరూ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాం కదా, మనం దాన్ని సహిస్తూ ఉంటున్నాం కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వాళ్ళది జకాత్ అంటాం మనం, వారికి కూడా తెలుసు, అబ్బాస్ గారికి కూడా తెలుసు, వాళ్ళ జకాత్ అంటాం. తర్వాత అక్కడ వాళ్ళేమో క్రిస్టియన్స్ ఏమో వాళ్ళు కోట్ల రూపాయలు వాళ్ళు బ్లాంక్ చెక్ ఇస్తారు. మరి వాళ్ళన్నీ ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ యొక్క రిలీజియస్ డెవలప్మెంట్, వాళ్ళ యొక్క మస్జిద్ డెవలప్మెంట్, వాళ్ళ మదరసాల డెవలప్మెంట్, తర్వాత వాళ్ళేమో చర్చిల డెవలప్మెంట్, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన హిందూ దౌర్భాగ్యం ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ అంటూ పడి మళ్ళీ దాంట్లో అందులో అది ధార్మికమైనటువంటిది, మనం కొలిసేటువంటి దేవుళ్ళు వాళ్ళు, అటువంటి దానికి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది పెట్టి మన మీద పెత్తనం చేస్తూ అక్కడ వాళ్ళకు వచ్చేటువంటి వాళ్లకు అక్కడ పూజాధికారులు ఏం జరుగుతున్నాయి, ఆ డైటీ ఏంటి, దాని స్థల పురాణం ఏంటి, వైఖానసం జరుగుతుందా, ఆగమం జరుగుతుందా, పాంచరాత్రం జరుగుతుందా, అక్కడ ఏ విధమైనటువంటి పూజాధికారులు జరుగుతున్నాయనేటువంటి తెలియని వాడు కూడా వచ్చి మన నెత్తుల మీద కూర్చొని వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, తర్వాత ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము దాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అది చేసుకుంటా, తర్వాత ఇవన్నీ కూడా పునరావాస కేంద్రాలు, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుకుంటా ఉన్నటువంటి యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను మనం కూడా అంటున్నాం. ఇవాళ హిందువులు కూడా మొక్క వేణువుల అడుగుతున్నారు, హిందూ శంకరావం చేసినటువంటిది అదే. మీరు మీ యొక్క కబంధ హస్తాల నుంచి మాకు వదిలిపెట్టండి, మేము చేసుకుంటాం. ఇవాళ కంచిపీఠం, ఇవాళ శంకరపీఠం, ఇవాళ అనేక పీఠాలు, ఆమ్నాయ పీఠాలన్నీ కూడా వాటన్నిటి కూడా బ్రహ్మాండంగా వేలాది కోట్ల రూపాయల అది బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఇంతవరకు ఒక్కటి కూడా రాలే. ఇవాళ ఏ డిపార్ట్మెంట్ అది చూడండి, ఏది టెంపుల్ చూడండి, ఈ వీళ్ళని పెట్టిండ్రు, వాళ్ళని పెట్టిండ్రు, తర్వాత కాంట్రవర్షియల్, తర్వాత ఈ యొక్క నిధులు మాయం చేసిందని చెప్పేసి ప్రతిరోజు మనం పేపర్లలో చూసుకుంటున్నాం. టీటీడీని అట్లే చూసుకుంటున్నాం. ఇవాళ భద్రాచలం ఎంత ఘోరం మొన్నటి వరకు ఎట్లా వచ్చిందో చూసినాం. వాళ్ళ విషయం చెప్తున్నాను. ఇవాళ ఆయన వచ్చాడు, ఒక ఆయన వచ్చాడు, దాన్ని 400 కోట్ల రూపాయలు ఏదో పెట్టి చేశారన్నాడు. ఆయన పక్కకు ఏదో స్థలాలు ఉన్నాయని చెప్పి ఆయన చేసుకుంటానికి ఒక విషయం. ఏందండి ఇవన్నీ? వీళ్ళకి ఎందుకు? ఎవరు వీళ్ళు? నా దేవుడు, నేను చూసుకునేటువంటి నా దేవుడు, నేను నమ్ముకునేటువంటి నా దేవుడు, నా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం. మేమందరం భక్తులం, మా భక్తులందరం కలిసి మేము చేసుకుంటాం. భక్తులలో దాన్ని చేసుకునేటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి తెలివి లేదా మాకు? వాళ్ళకంటే ఎక్కువ మాకు మన దాంట్లో ఆధ్యాత్మికంగా నిస్వార్థంగా చేసుకునేటువంటి వాళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద వదిలిపెట్టండి. మీరెవరండి మా మీద పెత్తనం చేసేది? తర్వాత వస్తాడు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తామా. ఇవాళ టీటీడీలో ఒక క్రిస్టియన్ ఆమె అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆమె ముందు నుంచి రాక వెనుక నుంచి వచ్చేది. గారు, ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లు గురించి మీరు చేస్తున్నటువంటి పోరాటాలు అంటే సుప్రీంకోర్టు విచారణ మీకు అనుకూలంగా వచ్చేంత వరకు జరుగుతుందా, లేకపోతే ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్? ఒకటి, వక్ఫ్ బిల్లులో ప్రధానంగా ఒక 5 పాయింట్స్, మిగతా సవరణాల జోట్లన్నిటికీ నేను వెళ్ళట్లేదు. ఈ 5 పాయింట్స్ అనేటివి ఏవైతున్నాయో అవి ఒక రాజ్యాంగం అందరికి ఇచ్చినటువంటి సమానత్వాన్ని ఉల్లంఘించేలాగా ఉన్నాయి. ఏనంటే దాన్ని సుప్రీంకోర్టు విచారిస్తుంది. అది విచారించనివ్వండి, ఎందుకంటే అది ఉంది కాబట్టి మనం దాని మీద వ్యాఖ్యానం చేయడానికి లేదు. 5 పాయింట్లు. ఒకటి, ముస్లింలే 5 సంవత్సరాలు అని పెట్టేది ఏదైతుందో అది ఒకటి రాంగ్. ముస్లిమేతరులని వక్ఫ్ బోర్డులో పెట్టాలంటే అన్ని బోర్డులలో, అన్ని మత కమిటీలలో కూడా అందరిని పెట్టడం వల్ల అప్పుడు కొంత సమానత్వం వస్తుంది. అది రెండవది. మూడవది ఏంటంటే వక్ఫ్ బై యూజర్ అనేది ఇప్పుడు వివాదం అంతా దీని చుట్టే. ఇప్పటిదాకా మన సార్లు ఏమనెత్తినా ఎవరు లేవెట్టినా వక్ఫ్ బై యూజర్ అంటే అర్థం ఏంటంటే 12వ శతాబ్దం నుండి ఇక్కడ వక్ఫ్ రావడం అనేది స్టార్ట్ అయింది భారతదేశంలో. అయితే అప్పట్లో మనకి ఇప్పుడున్నట్టుగా అథ్లెటిక్ దస్తావేజులు ఇలాంటివి లేవు. రాజుల కాలంలో ఎట్లుండేది, నా మాట శాసనం అనేది ఒక రాజు, బట్ మాట ఓరల్ వక్ఫ్ అంటారు దీన్ని. ఈ ఓరల్ వక్ఫ్ ఏదైతుందో అయితే దాన్ని ఏది పడితే దాన్ని అనొద్దు, అవసరం ఏం లేదు దాంట్లో. ఎక్కడైతే మజీద్ ఉంది, శతాబ్దాల తరబడి ఆ మజీద్గా అది అక్కడ ప్రార్థనలు చేసుకుంటా ఉన్నారు. అదేంటి చారిత్రకంగా నీకు చూస్తే తెలుస్తుంది అక్కడ అది. అలాగే ఎక్కడైనా కబ్రస్థాన్ ఉంది అంటే శ్మశాన వాటిక,
సంవత్సరాల తరబడి దాంట్లో శ్మశానాలు పెడుతుంటారు, అవి చేస్తూ ఉంటారు, అలాంటివి ఉంటాయి. కొన్ని చోట్ల ఆ కాలంలో ఏంటి అతిథి గృహాల్లాగా, అంటే పోయి రావడానికి యాత్రికులు అది ఇది అవుతున్నప్పుడు విడిది రూములు లాంటివి కొన్ని కట్టేవాళ్ళు పోవడానికి రావడానికి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుగా లేదు కదా రవాణా సౌకర్యాలు లేని ఆ కాలంలో సర్వీస్ ఇచ్చేసేటువంటివి ఉండేది. అలాగే ఏమంటారు ఈద్గా, అంటే ఏదో పండుగ సందర్భంగా అకేషనల్గా పోయి అక్కడ ఇచ్చేసి వస్తారు. అంటే వర్క్ బై యూజర్, అంటే శతాబ్దాల తరబడి లేకుంటే దశాబ్దాల తరబడి అది మత ధార్మిక విషయాల కోసం వాడుకుంటా ఉంటే ఒకవేళ దానికి డాక్యుమెంట్ లేకపోవచ్చు, ఎందుకంటే ఆ కాలంలో లేవు, చాలా వాటి ఉండవు. అది అలాంటివి ఏవైతున్నాయో వాటిలలో నాలుగో అంశం ఏంటంటే వక్ఫ్ సర్వేకి సంబంధించినటువంటి చెప్పాము ఇప్పటిదాకా. ఒక సర్వేయర్ అంటే ప్రభుత్వము ఒక సర్వేని నియమిస్తుంది, అది నువ్వు నేను కాదు, థర్డ్ పార్టీ లాగా ఉంటాడు ఆయన. ఆయన ఇద్దరికి వివాదం వచ్చినప్పుడు ఆయన వెళ్ళి సర్వే చేసి అది ఎక్కడి నుండి ఎక్కడికి ఉంది, ఇది నిజమా కాదా అని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్ ఇస్తారు. రైట్. ఇలాంటివి ఏవైతున్నాయో ఇవి, దాంతో పాటు వక్ఫ్ ట్రిబ్యునల్ సంబంధించినటువంటిది కూడా ట్రిబ్యునల్ ఉంది అన్నట్టు. ఇప్పటిదాకా ట్రిబ్యునల్ ఎందుకు పెట్టారు? వక్ఫ్ కేసులు సంవత్సరాల తరబడి, అంటే సంవత్సరాలు 1954లో ఫస్ట్ వక్ఫ్ చట్టం వస్తే 1995 వరకు కూడా పరిష్కారం కాకుండా వెరీ లెంత్. ఇప్పుడు మనం చూస్తాం ఐఏఎస్ ఆఫీసర్లకి క్యాట్ అని ఉంటుంది, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఎంప్లాయీస్ కోసం ఉంటుంది ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఇలాంటి ఒక ట్రిబ్యునల్ పెట్టి దాంట్లో వచ్చినటువంటి వివాదాలు అది హైకోర్టు నుంచి జడ్జి అపాయింట్ అవుతారు దాంట్లో. ఇప్పుడు దానికి అధికారాలు కట్ చేసి ఇలాంటివి ఏవైతున్నాయో అవి అభ్యంతరకరమైనటువంటి, మిగతా ఏవైతున్నాయో అవి చిన్న చిన్నవి, అవి పెద్ద ఇదేటివి ఏం కావు. కానీ ఇవి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకి ఇవి వ్యతిరేకమైనటువంటివి. కాబట్టి దీనివల్ల ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఏమంటున్నాం, ఇప్పుడు భూమిలో కూడా వక్ భూమిలో కూడా నేను ఇప్పటిదాకా చెప్పినట్టు మన తెలంగాణలోనే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓన్లీ తెలంగాణ, ఇన్ తెలంగాణ 77,000 ఎకర్ ఉండే. ఇప్పుడు మన పక్కన ఉంటుంది మెదక్ జిల్లా, అట్లాంటివి ఉండే. ఇవన్నీ కబ్జాలో వెళ్ళిపోయినాయి, ఇవి చాలా వరకు కబ్జాలో వెళ్ళిపోయినాయి. అలాగే దేవాదాయ భూములు కూడా కబ్జాలో వెళ్ళిపోయినాయి. నేనేం లేదు అని చెప్పట్లేదేమి, దేవాదాయ భూములు పోయినాయి, వక్ భూములు పోయినాయి. అనేక మంది అధికారంలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాడు ఉంటే ఆ పార్టీ వాడు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేకుంటే ఎవరైనా కావచ్చు ఆక్రమించుకున్నారు. వాటిని వెనక్కి తీసుకురండి అని అడుగుతున్నాము. భూములైనా కూడా దేవాలయ భూములైనా కూడా అన్యాక్రాంతమైన వాటిని వెనక్కి తీసుకురావాలి. చరిత్ర మొదటి నుంచి ఉందండి. శాతవాహనులు, విష్ణుకుండులు, పల్లవులు, చోళులు, తర్వాత హూనులు, కుషానులు, వీళ్ళందరి తర్వాతనే, అంటే మొట్టమొదట ఎవరైతే ఆక్రమణదారులు వచ్చేసి ఏదైతే చేసిండ్రో దానివల్ల వీళ్ళందరూ పరిపాలిస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క రత్నాలు రాసులు పోసినటువంటి రాజ్యం ఇది. ఇప్పుడు సంగమ, సాళువ, తుల వంశస్థులైనటువంటి కృష్ణదేవరాయలు ఆయన కాలంలో ఏ వీధులలో రత్నాలు పోసి అమ్మినటువంటి ఇది. తర్వాత ఇంకొక విషయం, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు ఎవరైతే ఉన్నారో మౌర్య సామ్రాజ్యం, ఇటువంటి సామ్రాజ్యాలు ఉన్నటువంటిది కొల్లగొట్టి కొడుకులంతా వచ్చి విషయం చెప్తున్నాను ధ్వంసం చేసి మన యొక్క ఏది మన అందరికీ తెలుసు, కళ్ళ ముందు చూస్తున్నాం. ఇవాళ మధుర, కాశీ, ఇవాళ ఏదైతే గుజరాత్లో ఉండేటువంటి సోమనాథ్ మందిర్ 14 సార్లు దాడి చేసి తీసుకొని పోయినటువంటి గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్, ఖీల్జీ, ఇటువంటి వాళ్ళందరూ చేసినటువంటి అకృత్యాల మూలాన మనం అంతా కూడా జరిగిన విషయం చెప్తున్నాం. అయితే అటువంటి వాళ్ళు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, మీరు చెప్తున్న విషయం వినండి, మీరు దాని విషయం చెప్తున్నా. అందుకే నేను అదే చెప్పు, నేను చెప్తున్నప్పుడు మీరు బౌద్ధ రామాలు కూడా ఇప్పటికి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు నాగార్జున సాగర్ కట్టించినాం సార్, నాగార్జున సాగర్ లో బౌద్ధ రామం కట్టించాం. ఇవాళ పరిగిరి దగ్గర బౌద్ధ రామం కట్టించాం. బిహార్ లో చెప్పేది వినండి. అంటే వాడు చేసింది తప్ప, ఒప్పుకుంటలేవా? కీజీ చేసింది ఏంది? తప్పు, నువ్వు చేసింది కూడా తప్పు అని చెప్తున్నా. వాళ్ళే చేసిండ్రు,
ఏది యూనివర్సిటీస్ తగలబడినాయి. నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టి భక్త్యాలు దొంగన లంగనా కొడుకువాడు వచ్చి తగలబెడితే నీ చరిత్ర నీ ఓల్డ్ చెప్తా. అయితే ఇటువంటి దాంట్లో 100% ఏదైతే మీరు లౌకికము అన్నారు, సెక్యులర్ అంటున్నారు, మరి ఇవాళ ట్రిబ్యునల్లో మన ముస్లింసే ఉండేది. మా ముస్లింసే మన మీద వాళ్ళు తీర్మానం చెప్పాలట. అది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, హిందువులు కూడా ఉండాలి డెఫినెట్ గా ఉండాలి. మా భూములు ఉన్నాయి అందులో, మనం చేసినటువంటి భూములు అన్యాక్రాంతమైనటువంటి భూములు, మీరు మమ్మల్ని భాగం అంటే హింసించి తీసుకున్నటువంటి భూములు ఉన్నాయి కూడా అందులో. విషయం చెప్తున్నా, అటువంటి దానికి వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉంది 100%. నెక్స్ట్ ఇంకో విషయం ఇంకో సర్వేకి సంబంధించినటువంటి విషయం 100% ఉంటుంది. ఇవాళ రెవెన్యూ బోర్డు ఎందుకుంది? రెవెన్యూ బోర్డు ఉంటే ఎవరు చేసిండ్రు, దాన్ని ఎవరు ఆక్రమించారు, దానికి పూర్వం ఎవరు అనేటువంటిది అంతా వాళ్ళు చూసుకుంటారు, చూసి దాన్ని ఇస్తారు. నీకేం ఆబ్జెక్షన్ దానికి? నీకెందుకు భయం? దొంగ గుమ్మిడికాయ అంటే దొంగకు భయం కదా. అందుకు ఆ 5 బాగాలేవు, ఆ 5 బాగాలేవు, ఆ 5 బాగున్నాయి, 5 బాగున్నాయి. కాబట్టి నువ్వు అది కాకు, నువ్వు 5 ఉండాలి. దానికి ఇంకేమన్నా నిజంగా కూడా ఇంకా చాలా పెట్టాల్సి వచ్చింది. కానీ మీకు ఇప్పుడు మంచిమైనటువంటి ఏదైతే తీర్మానం చేశారో, ఇవాళ ఏదైతే 44 దానికి సవరణ ఐదు సవరణల్ని ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారండి? దొంగతనాలు బయటపడతాయి. సర్వే చేస్తే ఎవరు 5 స్టార్ హోటల్స్ కట్టిండ్రు, ఎవరు దాన్ని ఆక్యుపై చేసుకుని సర్వే చేయండి, సర్వే చేయండి, సర్వే చేయండి. అదే సర్వే చేయాలి, సర్వే చేస్తే సర్వే చేయాలి. సర్వే చేస్తే వస్తుంది. గుమ్మడికాయల దొంగలు బయట పడతారనే బండారం అంతా బయట. అదే చెప్తున్నారు. సర్వే అసలు సర్వే కమిషనర్ తీసేసి ఇంకా సర్వే ఎక్కడదండి? సర్వే చేయమని ఉన్నదండి. ఎవరు ఎక్కడ రెవెన్యూ బోర్డు కప్ప చెప్తున్నారు కదా. ఇప్పుడు రెవెన్యూ బోర్డు కమిషనర్ తీసేశారు. రెవెన్యూ ముస్లిం అప్పుడు నీకెందుకు? అది మందిని పెడతారు. రెవెన్యూ బోర్డు ఉంది, ఎందుకుంది? ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్ చట్టం చదవకుండా ఊరికి వచ్చి దానికి వస్తారు, ఊగులాడుకుంటారు. ఎక్స్పర్ట్ సర్వేయర్ ని నియమించమని ఉంది. ఎక్స్పర్ట్ సర్వేయర్ ఎవడైనా ఎక్స్పర్ట్ గదే చేసిండ్రల్లా. ఎవరు గదే చేసిండ్రల్లా? ఏం చేశారు? చట్టం నేను చదివా సార్, నేను ముందు చూపెడతా, నేను చూపెడతా సారు. ఓ సారు నేను వక్ఫ్ చూపెడతా. నేను ఇప్పుడు చూపెట్టాను నీకు వక్ఫ్ చట్టం ఎగ్జాక్ట్ ఉంది. చదివినా సార్, చదవండి సార్, నేను చదివిన మీరు దాన్ని చూడండి, చూసి మాట్లాడండి సార్. రైట్. రెవెన్యూ బోర్డు అంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఇది మొత్తం ఆమోదయోగమైంది, చట్టంగా కూడా అయింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో మీరు మళ్ళీ దీనికి వ్యాజ్యం వేయడము ఇవన్నీ మీకు అనుకూలంగా వస్తుందా? ఇది మళ్ళీ చట్టాన్ని సవరించేటువంటి అవకాశం ఉందనేటువంటి హోప్ మీకు ఉందా? చట్టాన్ని సవరిస్తారా లేదా, సుప్రీంకోర్టులో వస్తుందా రాదా అని కాదు. అది కాదు, ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పును తప్పని చెప్పడం అనేది బాధ్యత ఒక పౌరులుగా. అంటే తప్పు ఒప్పుకోవడం అంటేనే అది సవరించడం అని కదా. సవరిస్తే తప్పును ఒప్పుకున్నట్టు అవుతుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఒప్పుకుంటాడా? దీని అర్థం ఏంటంటే మీరు పార్లమెంటును అంటే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేవాలయాన్ని గౌరవించడం శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిస్కషన్. స్టే ట్యూన్ టు రాజ్.